మన బాడీలో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ కరెంట్స్ విల్ బి దేర్. ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ థాట్స్ ద్వారా వస్తుంటాయి. మ్యాగ్నెటిక్ రేడియేటింగ్ ఎనర్జీ, ఇట్ ఈస్ లైక్ హార్ట్ బీట్, సంథింగ్ లైక్ దట్. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ కారణ శరీరం ఈ ఎమోషన్స్ తోటి కూడి ఉన్నప్పుడు థాట్ యొక్క ఆలోచన స్థితిని దాన్ని చిప్ ఆఫ్ చేసేసి టు ద పాయింట్ తీసుకెళ్తుంది జస్ట్ బై చేంజ్ ఆఫ్ బ్రెత్. ఈరోజు మనకి ఏ నాడి యాక్టివ్గా ఉందో తెలియాలి. ఇడనాడి ఉందా, పింగళ నాడి ఉందా? అంటే ఇడనాడి అంటే రిలాక్సింగ్ మోడ్, పింగళ నాడి ఈజ్ లైక్ ఎ ఫెరోషియస్ అండ్ ఫైటింగ్. దాని ప్రకారంగా వీ షుడ్ సెలెక్ట్ ద డే. వెతకాల్సింది పెయిన్ యొక్క కాజ్ ఏంటి అని. ఆ కాజ్ దగ్గర మనకి సగం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. శరీరం దాని స్థితిలో అది ఉండట్లేదు కాబట్టి ఇది ఇలా చెయ్యాలి అనేది మన శరీరం మనకి చెప్తుందండి. బాడీ విల్ బి లెటింగ్ అస్ నో. మన బాడీ, మన బ్రెత్ రెండు సింక్ అయ్యి ఒక విస్ఫోటనం అయ్యి అక్కడ ఒక ఎనర్జీ మాలిక్యూల్ జనరేట్ అవుతుంది. కొంతమంది చాలా ఫాస్ట్గా ఎక్కువ చేసేయాలని చెప్పి అపసవ్యంగా కూడా చేసేస్తూ ఉంటారు. అది ట్రిగర్స్ ద సిస్టమ్ వెరీ బ్యాడ్లీ. రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ వస్తాయి. మనకున్న నవరంధ్రాలు బొడ్డుతో సహా 10 రంధ్రాలు కూడా కలుపుకుంటే దీస్ ఆర్ ఆల్ ద టార్గెట్స్ టు బీ విత్ ద అదర్ డైమెన్షన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, గెటింగ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దేర్. ఓ ప్రాబ్లం వస్తే దాని ప్రాబ్లమ్ అని అనుకో ఫస్ట్. యు ఆర్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ వాస్ ట్రైంగ్ టు టీచ్ యూ. నీకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది, దాన్ని అర్థం చేసుకో. ఒక రోజు సగటు మనిషి 21,600 ఊపిర్లు తీసుకుంటే నమస్తే. చక్రసిద్ధ సిద్ధ వైద్యం గురించి మనం ఇప్పటి వరకు చాలా ఎపిసోడ్స్ చేశాము. అండ్ ఎస్పెషలీ ఈ వైద్యం ద్వారా అండ్ ఇక్కడ సత్యసింధుజ అమ్మ చెప్పే మాటల ద్వారా ఎంత అద్భుతంగా వాళ్ళు బెనిఫిట్ అయ్యారు అన్నది కూడా వినుకుంటూ వస్తున్నాం. అయితే టుడే ఈరోజు చేస్తున్న ఈ ఎపిసోడ్లో వీఆర్ టచింగ్ అపాన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అది ఎనర్జీ. మన బాడీలో ఉన్న ఒక ఎనర్జీ, అది ఒకవేళ మంచిగా యూజ్ చేస్తే, పాజిటివ్గా యూజ్ చేస్తే దాని బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయి. ఒకవేళ మన బాడీలో ఉన్న ఎనర్జీ సరిగ్గా ఉండకపోతే దానివల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ ఎనర్జీ? ఇదేంటి, ఒక బ్రహ్మ పదార్థమా, లేకపోతే కెన్ వి రియల్లీ డీకోడ్ ఇట్? సో లెట్స్ నో ఫ్రమ్ అమ్మ హర్ సెల్ఫ్. చాలా మంది ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటున్నారు, ఏంటో ఎనర్జీ 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 లోగా ఉంది, ఎనర్జీ హైగా అనిపించట్లేదు, నా ఎనర్జీ ఏదో బ్లాక్ అయినట్టుంది, నా ఎనర్జీని కొంచెం రిలీజ్ చేయాలి. అసలు నేను ఎప్పుడు అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం నేను అసలు ఇలాంటి వర్డ్స్ వినలేదు. ఈ మధ్య బాగా తరచుగా వింటున్నాను. ప్లస్ సోషల్ మీడియాలో కూడా బాగా విస్తృతంగా ఏమిటో ఇవి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఇది ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే పోస్ట్ కోవిడ్ జనాల్లో వచ్చిన ఒక భయం, పరివర్తన, భయమా, ఏంటి అసలు? వాట్ ఈస్ ఎనర్జీ? మనం మాట్లాడుకోవట్లేదు కానీ వీఆర్ నాట్ వితౌట్ దట్ అండి. అంటే లైఫ్ ఎనర్జీ అంటాం, ప్రాణిక్ ఎనర్జీ అంటాం, చైతన్య శక్తి అంటాం. దేనికైనా సరే వీఆర్ వైబ్రేటింగ్ బీయింగ్స్. అండ్ వైబ్రేషన్ అంటేనే ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లో ఆఫ్ లైక్ సమ్ కరెంట్ అనండి, సమ్ ఎనర్జీ అనండి. సో ఇవన్నీ కూడా వీఆర్ రిలేటెడ్ టు దట్ బికాస్ వీఆర్ ఇన్ టు దట్, వీఆర్ ఎవాల్వ్డ్ త్రూ దట్. సో ఎనర్జీ అనగానే అది మన నుంచి విడింది కాదండి. యాక్చువల్ గా మనం ఇలా మాట్లాడుతున్నామంటే వాక్ శుద్ధి, వాక్కు శక్తి వచ్చేది కూడా శక్తి నుంచే. యా, ఇట్ ఈస్. అంటే మన బాడీలో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ కరెంట్స్ విల్ బి దేర్. సో ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ థాట్స్ ద్వారా వస్తుంటాయి. అండ్ మ్యాగ్నెటిక్ రేడియేటింగ్ ఎనర్జీ, ఇట్ ఈస్ లైక్ హార్ట్ బీట్, సంథింగ్ లైక్ దట్. సో ఇవి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రవాహంలోకి ఇట్ విల్ బి ఫ్లోన్. సో వెన్ ఇట్ టచెస్ దట్ ఎమోషన్ బ్యారియర్స్, అక్కడ హై ఫ్రీక్వెన్సీయా, లో ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఇవన్నీ తెలియాలి అంటే వీ షుడ్ నో అబౌట్ హ్యూమన్ బాడీ మెషిన్. ఫిజిక్స్లో ఒక ఎనర్జీ ఉంటుంది, కెమిస్ట్రీలో ఒక ఎనర్జీ, బయాలజీలో, ఫిజియాలజీలో అని చెప్తున్నాం కదా. సో జాగ్రఫీలో కూడా ఎనర్జీ ఉంటుందట. అంటే నా మీనింగ్ మన చుట్టుపక్కల పరిస్థితులు అన్నింటల్లో. ఎందుకంటే సి వీఆర్ లివింగ్ ఇన్ ఎయిర్ మీడియా, నాన్ లివింగ్ థింగ్స్ ఎనర్జీ. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ఎయిర్ మీడియా. అంటే ఇప్పుడు ఇఫ్ యు టేక్ ఫిష్, అది వాటర్ మీడియాలో ఉంటుంది. అది వాటర్ నుంచి బయట తీసుకురాగానే అది ఎక్కడ సర్వైవ్ అవ్వలేదు. లైక్ దాట్ మనము గాలి లేకుండా, గాలి పీల్చుకోకుండా వీఆర్ నాట్ దేర్. రైట్. మనం బతికున్నామంటే గాలి పీల్చుకుంటుంటే బతికున్నాం అంటారు, లేకపోతే శవం అంటారు.
సో వీఆర్ ఇన్ టు దట్ ఎయిర్ మీడియా విచ్ ఇస్ లైక్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ త్రూ దిస్ పవర్. సో వెన్ యూ డైరెక్ట్లీ కనెక్ట్ టు దట్, లోపల అసలు ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇవన్నీ మన ఆలోచనల బేస్, అంటే ఎమోషన్స్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి, దేనివల్ల మనం రియాక్ట్ అవుతాము. అంతెందుకండి, ఎవరైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, అలసిపోయి ఉంటారు, అప్పటిదాకా హుషారుగా ఉండి, దాని మన వాళ్ళు పూర్వం దిష్టి అనేవాళ్ళు, లేదా ఏదన్నా అదే దృష్టి దోషం లాగా తీసి పడేయడం, ఇలానే ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే అవి మన విజిబుల్ వరల్డ్, మన నేకెడ్ ఐకి ఒకంత పారామీటర్ వరకే వీ కెన్ సీ దట్. అలా మనకు కనిపించనివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, మనకు కనిపించనివి, వినిపించనివి. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ వెరీ లిమిటెడ్ ఎడిషన్. అంటే నెంబర్ ఆఫ్ బ్రెత్స్ కి లైఫ్ ఇది కనెక్ట్ అయి ఉంటుంది. అలా ఉన్నంత మాత్రాన మిగతా అవి లేవని చెప్పడం కుదరదు. ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, గాలి మీరు ఏమైనా చూస్తున్నారా? కరెక్ట్. కానీ అదే గాలి లేకుండా మీరు ఉండగలుగుతారా? యూఆర్ ఫీలింగ్ దట్, రైట్? సో వాట్ ఎవర్ లైక్ సింబలైజెస్ ఇన్ టు ద బాడీ, త్రూ ద బాడీ, విత్ ద బాడీ ఈస్ attached to the energy what we are talking about. That's nothing but energy. ఈవెన్ అంతెందుకండి, భగవంతుడు అంటేనే, భగవత్ శక్తి అంటేనే ఎనర్జీ అండి. కరెక్ట్. ఎందుకంటే మన ఆర్కిటైప్ లాగా భగవంతుడు ఇలా అని మనం ఫిక్స్ చేసేస్తున్నాం. అలా ఉంటే మనకి ఈజీగా సెన్స్ ఆర్గన్స్ కి లేదా ఒక డిసిప్లిన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దట్ డజంట్ మీన్ దట్ అవి లేకపోతే భగవంతుడు లేడా అన్నది కాదు. వెన్ యూ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద కాస్మిక్ ఎనర్జీ, అంటే మనకి సృష్టి యొక్క రహస్యాలను తెలియడానికి, సృష్టి గురించి మాట్లాడడానికి, సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నానికి కావాల్సిన హ్యూమన్ బాడీ, ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీని వెళ్ళాలి అంటే త్రూ ద బాడీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, పొద్దున్న లేచి ఈ సెన్స్ ఆర్గాన్స్ తోటి కనిపించే ప్రతిదీ, కళ్ళతోటి ముఖ్యంగా నాకు ఇది కావాలి, ఇది కావాలి అని వీటికే రియాక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ కారణ శరీరం ఈ ఎమోషన్స్ తోటి కూడి ఉన్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, 10 మందికి ఉపయోగపడతాం. లో ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నాం అనుకోండి, అది మనకి సెల్ఫ్ డీజనరేషన్ కి వెళ్ళిపోతుంది. రీజనరేషన్ కాదు, డీజనరేషన్. ఎందుకంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అధఃపాతాళానికి మనకి మనం తెలియకుండా గ్రావిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే వెన్ గ్రావిటేషన్ ఇస్ మోర్, యు ఆర్ డెన్సిఫైడ్. అంత డెన్సిఫై ఉంటున్నప్పుడు మనకి స్పీడ్ తగ్గుతుంది. ఈ స్పీడ్ తగ్గేటప్పటికి వైబ్రేషన్ మాలిక్యూల్స్ లో కూడా వీ కాంట్ అబ్జార్బ్ మచ్. సో ఇంత దానికి వెళ్ళాలంటే పూర్వం మనకి షట్చక్ర నిరూపణ అనే ఒక శాస్త్రంలో శరీరం దాని యొక్క పరిధి ఎలాంటిది, అది ఎలాంటిది చేరుకో, ఇంత పరిధిలో ఉన్నప్పటికీ అది దేని ద్వారా అది అక్కడ దాకా చేరుకోగలదు, ఇలాంటివన్నీ యోగ పరంగా చెప్పబడి ఉన్నాయి. మీరు ఏదన్నా సరే, ఇప్పుడు మెడిటేషన్, ఇప్పుడు మనం శక్తి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం, ఒక ఎనర్జీ అంటే ఇలా ఉండాలని అనుకుంటున్నాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా మునులు తపస్సు చేసుకునేవాళ్ళు. అర్థం చేసుకునే ప్రయత్నానికి వాళ్ళు స్థిరంగా ఈ శరీరాన్ని కూర్చోబెట్టి మనసుని కేంద్రీకృతం చేసి, అంటే లోపలికి తీసుకువెళ్ళి యూనివర్స్ దాని నుంచి, అంటే బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చిన, అంటే ఆ ఛానల్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి యూనివర్స్ లో ఉండే సీక్రెట్స్ ని మనందరికి అందించేవాళ్ళు. ఎనర్జీ అన్నది మీరు అంటున్నారు, ఇప్పుడు గాలి మనం చూస్తామా, చూడలేం, ఓన్లీ మనం ఎక్స్పీరియన్స్ ఫీల్ దట్, అంతేగాని. సో ఈ ఎనర్జీ అన్నది, ఓకే, ఈ ఎనర్జీ మనలో ఉంది, ఈ ఎనర్జీ మనలో లేదు అని ఒక హ్యూమన్ గా మనకు ఎలా బేస్ లెవెల్లో, అంటే అట్లీస్ట్ యు ఆర్ లైక్ ఎంతో స్పిరిచువల్ గా ఇవాల్వ్ అయితే తప్ప, ఒక మనిషి నార్మల్ గా ఇప్పుడు నాకు ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ లేదు, అరే నా ఎనర్జీ బ్లాక్ అయింది, నా ఎనర్జీని రిలీజ్ చేయాలి, సింపుల్ ఎలా తెలుస్తుంది? సింపుల్ టెక్నిక్. ఒక్కొక్కసారి మనం చాలా ఆహ్లాదంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. దట్ ఈస్ లైక్ ద రియల్ ఎనర్జీ వాట్ ద బీయింగ్ నీడ్స్. ఓకే, అంటే హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ అనే దాంట్లో ఉంటున్నప్పుడు వెన్ ఇట్ కనెక్ట్స్ విత్ దట్, అంటే మనకే ఎమోషన్ కి కనెక్ట్ అయ్యాం అనుకోండి, విల్ బి వెరీ హ్యాపీ. ఒక్కొక్కసారి తెలియకుండా విల్ డ్రాప్ డౌన్, ఫెటీగ్ గా, లెథార్జిక్ గా, ఓపిక లేదు, డస్సిపోయి అలసిపోయి, మరి ఉంటున్నాము బాగానే ఉంటుంది, కానీ ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఎక్కడో ఏదో ఎనర్జీ ఎంటాంగిల్మెంట్ జరుగుతుంది. అంటే దే హ్యావ్ టు అబ్జర్వ్ దేని వల్ల వస్తోంది, ఏదన్నా. అంతెందుకండి, వస్తువులు సరిగ్గా లేకపోయినా కానీ అది స్థానభ్రంశం అయితే మనకి తేడా తెలిసిపోతుందండి. ఎందుకంటే మన బాడీ ఈజ్ లైక్ వెరీ విత్ హై అలర్ట్ సిస్టమ్, నో డౌట్ ఇన్ దట్. బట్ మనకు అది అర్థం చేసుకునేలాగా కుదురు ఉండాలి, ఆ స్థిమితం ఉండాలి. ఒక్కొక్కసారి చూడండి, నేను ఈరోజు చాలా అలసిపోయాను అనుకుంటాం, కానీ దాన్ని దేనికో ఆపాదిస్తుంటాం అమ్మా మనం. ఎందుకో చెప్పనా, ఎగ్జాంపుల్ ఒకటే బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి.
మనం ఏదైనా పని ఇష్టమైన పని చేస్తున్నాం అనుకోండి, లోపల ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇంకా ఏంటి, ఇంకా ఏంటి, ఇంకా ఏంటి, నెక్స్ట్ వాట్ అంటాం. ఇష్టం లేని చేసామనుకోండి, చేయాల్సింది కూడా బరువుగా అనిపిస్తుంది, చేయలేకపోతాం. అబ్బా ఇప్పుడు ఇది ఇంకా చెయ్యాలా, ఇలా ఉంటామా అంటే ఇట్ ఈస్ అబౌట్ ఎ ఫీల్ వేర్ యూఆర్ కనెక్టింగ్. దేనితోటి మనం ఉంటున్నాం, మన ఇష్టానికి వెళ్తున్నామా లేకపోతే చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదండి. దేర్ ద బ్యారియర్స్ విల్ బి. అందుకనే మనకి రొటీన్లో కూడా ఒక డిసిప్లిన్ అలవాటు అవ్వాలి. ఓకే. పొద్దున్న లేవగానే ప్రశాంతంగా, అంటే మనం పనితో హడావిడితో వర్రీతోటి వీఆర్ లుకింగ్ దట్. ఓకే, అంటే లేస్తూనే ఒక బాధతో కష్టంతో ఇవాళ ఏం చేయాలి అన్న ఒక తపనతో లేవకూడదు. పనితో లేవకూడదండి, ఆలోచనతో లేవకూడదు. ముందు ఆలోచన ఎప్పుడూ కూడా మనకు కృతజ్ఞతా భావంతో ఉండాలి. గ్రాటిట్యూడ్. ఈ రోజు ఒక ఎక్సైట్మెంట్, నేను ఈ రోజు ఏం చేయగలను, ఈ రోజు నేను ఏం నేర్చుకోగలను, ఈ రోజు నేను ఎంత బాగా నా బాడీ నా మైండ్ నేను ఇన్వాల్వ్ చేయగలను. బికాస్ మనం ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటూ వెళ్తూ ఉంటే, అంటే ఇప్పుడు మీరు ఫిజికల్ బాడీ అంటే ఏమని చెప్తారు, మీ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమని చెప్తారు. కరెక్ట్. ఇవన్నీ ఒక సమకూడిన ఒక ప్యాకేజ్ లాగా ఇమాజిన్. విత్ ద బాడీ యూ కేమ్ ఆన్ ఎ పర్పస్ టు డూ సంథింగ్. ఓకే, ఇది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. Okay. ఆ ఇన్స్ట్రుమెంట్ కి కావాల్సింది ఏంటి, పంచభూతాలతోటి బిల్డ్ అయిన ఈ బాడీ, దానికి అలాంటి వాతావరణంలో కనుక పెట్టగలిగితే ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద సోర్స్. ఓకే. ఆ సోర్స్ కి అటాచ్ అయ్యింది అనుకోండి, ఇట్ విల్ బి ప్లెజెంట్. నథింగ్ ఇస్ రాంగ్ అండి. మంచిగా గాలి తీసుకోవాలి. గాలి తీసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుందండి. 82 రకాల టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ విల్ బి దేర్ అంటే కొన్ని క్రియలు ఉంటాయండి. అలాగే వాటర్ కరెంట్ ఎలా ఉంటుంది, అలాగే లైట్ అనగానే బల్బులతో ఉన్న లైట్ కాదండి, సన్ లైట్ నేను చెప్పాను. న్యాచురల్ వే, గ్రౌండింగ్, ఎర్త్ దానికి అసలు టచ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా వీఆర్ ద సోర్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, అంటే ఈ పంచభూతాలతోని కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అది miss అయితే అవుతోంది ఈ రోజుల్లో కాబట్టి ఎగ్జాక్ట్లీ. జనాలు ఇంత సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మనం ఇళ్లలో కూడా చెప్పులేసుకుని నడిచే ఆ ధోరణిలోకి వచ్చేస్తున్నామండి. సో you're not able to touch your feet to the ground. So how can you feel about that electric current passing from the earth? ఎంతమంది ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. అన్ని హై రైజ్ బిల్డింగ్స్ కదమ్మా. అలాంటప్పుడు 6th floor, 8th floor, 15th floor, 70th floors. అంటే మనం పరిగెడుతున్నాం కదా, మీకు ఒకటి అర్థమవుతుంది కదా. అంటే వీఆర్ అవే ఫ్రమ్ ద సోర్స్ టు గెట్ సంథింగ్. కరెక్టే కదండి. అలాంటప్పుడు ఈ సిస్టమ్ కూడా అంతే గందరగోళంగా ఉంటుంది. అంటే సింపుల్ అండి, మీకు ఏదైనా కొంచెం ఉన్నది దాహం వేసింది, దాహం తీరిన తర్వాత ఇంకొక 2 చుక్కలనే మీకు ఎక్కుతాయండి? ఎక్కదు. అలాగే తిన్నారు, కడుపు నిండా తిన్నారు, ఇంకో 2 ముద్దలు పెడతా అంటే ఎక్కుతుందా అండి? అలానే ఒక ముద్ద టైంకి తినలేకపోయారు, ఆగలరా అండి? కరెక్ట్. కానీ బాడీని మాత్రం కంప్లైంట్ చేసేస్తాం మనం. నాకు ఇలా ఈ నొప్పి ఉంది ఇలా. ఈ పెయిన్స్ అన్నిటికీ వీ హ్యావ్ లైక్ సో మెనీ సిస్టమ్స్. నిజంగా పెయిన్ అనేది, బాధ అనేది ఫిజికల్గా అయితే మనకి ఎలోపతి దగ్గర నుంచి మొత్తం అన్ని స్ట్రీమ్స్, వెరీ అడ్వాన్స్డ్, సైంటిఫిక్, ప్రూవెన్, అన్ని ట్రెడిషనల్ మెథడ్స్, సో మెనీ ఆర్ దేర్. బట్ స్టిల్ వై ద డిసీజ్ అనేది ఇంకా పర్సిస్టింగ్ విత్ ద హ్యూమన్ లెవెల్. దేర్ కమ్స్ ద పాయింట్ సంథింగ్ వీఆర్ మిస్సింగ్ ఇన్ సైడ్ అండ్ వీఆర్ నాట్ కనెక్టెడ్ టు అవర్ సోర్స్. ఏదైనా మీరు సోర్స్ కనెక్ట్ అయ్యారనుకోండి, ఇట్ విల్ బి ఈజీ. ఎనర్జీ అన్నది బాడీకి, మైండ్కి, సోల్కి మూడిటికి ఉంటుందమ్మా ఎనర్జీ. లేకపోతే అవి లేకుండా అసలు ఈథర్ స్పేస్ బైండింగ్ అంతా ఎనర్జీ అండి. అంటే మనం మైండ్ అంటాం, బాడీ అంటాము, స్పిరిట్ అంటాం కదా, ఇవన్నీ బైండ్ చేసేదే ఎనర్జీ తోటి. ఇప్పుడు మనకి ఒక హ్యూమన్ బీయింగ్ గా ఓకే, నా మైండ్ సరే డిస్టర్బ్డ్ ఉంది, సో నా మైండ్ లో సమ్ ఎనర్జీ ఇస్ నాట్ ప్రాపర్ అని అంటామా? నా బాడీలో ఏదో నా కాలు నొప్పి, కీలు నొప్పి ఏదో జరుగుతోంది, సో అందుకని నా బాడీలో ఎనర్జీ బాగాలేదంటామా? అంటే ఎనర్జీ అన్నది మనకి మెయిన్ సోర్స్ ఎక్కడ? మనకి ఫిజికల్ బాడీ కనిపిస్తుంది కాబట్టి మనకి, అంటే ఫిజికల్ బాడీ ఇస్ మేనిఫెస్టేటింగ్ స్టేట్. ఓకే, ఎందుకంటే మనకి మనోమయ కోసం ఇవన్నీ మనకి ఫిజికల్ లేయర్స్ లా తెలియవండి. ఎవ్రీథింగ్ విల్ బి ప్యాక్డ్ యాజ్ లేయర్స్ ఇన్సైడ్ దట్. పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనకి ఇవన్నీ కోశాలు ఉంటాయండి. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ కోశాలన్నీ ఒకదానికొకటి బైండ్ అయి ఉంటున్నది ఏదైతే ఉంటుందో ఈథరిక్ స్పేస్, ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. ఓకే, ఇట్ విల్ బి మేకింగ్ యూ జనరేట్. ఇప్పుడు మీకు నా మైండ్ బాగాలేదు అన్నారు అనుకోండి, బాగాలేదు అన్నది ఒకటే చెప్తారు తప్ప నేను ఎందువల్ల అన్నది క్వశ్చన్ చేయం. అది తెలియదు కూడా మనకి. ఎందుకంటే అసలు క్వశ్చన్ చేయాలి అనేది మనం మర్చిపోయాం.
మనకి మనం అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అనుకునేది వి ఫర్గాట్ లాంగ్ బ్యాక్. సింపుల్ థింగ్స్ మనం ఇప్పుడు మార్నింగ్ లేచి మనకి ఏవి హ్యాపీగా ఉందనుకోండి, ఎంత పెయిన్ ఉన్నా ఇష్టం అంటే వెళ్ళిపోతామండి, అవును అప్పుడు మాట్లాడడం మనం. కరెక్ట్. అలా కాదు, మనకి ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలని లేదు, లేదా చెయ్యాలని లేదనుకోండి, లేని నొప్పి కూడా వస్తుంది. అలాంటి దాంట్లో వీఆర్ లైక్ మైండ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నామండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అసలు మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటే విత్ ద సెన్స్ ఆర్గన్స్ వాట్ ఈస్ లైక్ మేకింగ్ యూ టు లివ్, యా దట్ విల్ బి లైక్ డైరెక్టెడ్ టు ద ఫిజికల్ బాడీ. అది మనకి ఫిజికల్ గా కనిపించకపోయినప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, మనకి 2 కళ్ళు ఉన్నాయండి చూడడానికి, కానీ ఇంకొక నేత్రం కూడా ఉంటుందండి, మనోనేత్రం అంటాం. అలాగే చెవులకి 2 చెవులు ఉంటాయి, కానీ హియరింగ్ వి హియర్ విత్ బోత్ ఇయర్స్ బట్ వి లిజన్. యా లిజన్ ఈజ్ లైక్ ఫ్రమ్ ద హార్ట్, ఎవ్రీథింగ్ విల్ బి కనెక్టెడ్ టు ద హార్ట్ ఎనర్జీ. ఆ హార్ట్ ఎనర్జీ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటుందండి. ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన ట్రిక్ అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడడం అలవాటు అవుతోంది, ఓకే వినిపించుకునే స్థితిలో ఎప్పుడూ లేం. సో వినిపించుకునే ఏదైతే స్థితి ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ మెడిటేటివ్ స్టేట్. మనం కూర్చున్నాం అనుకోండి, అరక్షణం కూర్చోలేమండి, స్టేబుల్గా ఉండలేము, ఎందుకంటే రకరకాల పనికిమాలిన ఆలోచనలు అప్పుడే వస్తాయి, అవును అక్కర్లేని ఆలోచనలన్నీ. సో ఇక్కడ మనసుని కేంద్రీకృతం చేయాలంటే ఆలోచనలు మనం అరికట్టలేమండి, కానీ అక్కడ ఆలోచనలు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అబ్జార్బ్ చేస్తున్నాం. ఓకే అబ్జార్బ్ చేసేటప్పటికి మీ మ్యాటర్, మీ థాట్ యొక్కటి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది మన ఎమోషన్ తోటి కనెక్ట్ అయ్యేటప్పటికి అది హెవియర్గా ఉంటుంది. మీరు ఇంకా క్లియర్గా చెప్పమంటే, వరీస్ ఉన్నాయనుకోండి, ఏదైనా వరీ ఉందనుకోండి, ఆలోచనలు చాలా ఎక్కువ ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుందండి, కానీ నిజంగా ప్రాక్టికల్గా చూస్తే దానికి అసలు అంత లైఫే ఉండదండి. ఇప్పుడు మనకి ఏమన్నా సమస్య వచ్చింది అనుకో అమ్మా, సమస్య దాని గురించి ఆలోచనలో ఆలోచించొద్దు ఎక్కువ అంటారా? ఉంటుంది, సమస్య విల్ బి దేర్, బట్ మనము అబ్జర్వ్ అబ్జార్బ్ మధ్యన ఇంకొక ఫ్రేజ్ ఒకటి పెట్టుకోవాలి, రెస్పాన్సిబిలిటీ. హౌ ఫార్ వీ కెన్ బి, ఇట్ కెన్ బి అడ్రస్డ్. అది మనకి ఎలాగో చేయాలి, చెయ్యాలనుకున్నప్పుడు చేసే విధంగా ఉండాలి, కానీ మన ఎమోషన్స్తో దాన్ని హెవియర్ చేయొద్దు. ఓకే దానివల్ల ఏమవుతుందంటే దిర్ వాజ్ లైక్ ఎ రాంగ్ లోడ్ ఇన్ ద బాడీ వేర్ ఇట్ కాంట్ ఎగ్జిక్యూట్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ అనగానే మనం ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోతాం, లేకపోతే ఇలా చేసేస్తాం, దానికోసం కాదండి, దాని పని అది చేసుకుంటూ ఇట్ షుడ్ బి హెల్పింగ్ అస్. అది పని చేసుకునే దాంట్లో కూడా మనం ఇంటరప్ట్ చేసేస్తూ ఉంటాం జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. అది ఎట్లా కంట్రోల్ చేసుకుంటామమ్మా? ఒక సమస్య మనల్ని ట్రబుల్ చేస్తున్నప్పుడు మనం అరే మన మైండ్ కాస్త పక్కన పెట్టి, మన ఎమోషన్స్ పక్కన పెట్టి, మనం ఓన్లీ సొల్యూషన్ మీద ఫోకస్ పెడదాం అని ఎట్లా అనుకుంటాం మనము? ఆ సమస్య మనల్ని అలా వెంటాడుతుంది, అనుకోగానే torture వచ్చేస్తే పెడుతుంది. ఇంకా ఆనందం ఏముందండి అంతకన్నా. Yeah. అందుకని దానికి ఒక రిచువల్ లా ఉండాలి. వెన్ ఎవర్ లైక్ యూ హ్యావ్ అ హెవీ లోడ్ ఇన్ ద మైండ్, లేదా ఏదైనా ప్రాబ్లంలా అనిపిస్తుంది అనుకోండి, దెర్ ఈస్ ఆల్టరేషన్ ఫర్ ద టు చేంజ్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద థాట్. ఓకే థాట్ యొక్క ఆలోచన స్థితిని దాన్ని చిప్ ఆఫ్ చేసేసి టు ద పాయింట్ తీసుకెళ్తుంది, జస్ట్ బై చేంజ్ ఆఫ్ బ్రెత్. చేంజ్ ఆఫ్ బ్రెత్ అది ఏం పెద్ద కష్టం, అది కష్టం కానీ కాదు. అభ్యాసం కావాలి. ఓకే అంటే మనం పొద్దున్న లేవగానే అసలు ఒక అలవాటు ఉండాలండి ఎవరికైనా సరే. మనం ఈరోజు మనకి ఏ నాడి యాక్టివ్గా ఉందో తెలియాలి. ఇడనాడి ఉందా, పింగళ నాడి ఉందా? పింగళ నాడి విల్ బి లైక్, అంటే ఇడనాడి అంటే మనస్సుకు సంబంధించి ప్రశాంతంగా ఉండి వీ కాంట్ టేక్ మోర్ డెసిషన్, రిలాక్సింగ్ మోడ్. పింగళ నాడి ఈజ్ లైక్ ఎ ఫెరోషియస్ అండ్ ఫైటింగ్. అండ్ ఎస్, అంటే ఏదైనా కొత్తది చేయాలన్నా అడ్మైరింగ్, ఇన్స్పిరేషన్, ఆల్ హై లెవెల్స్ విల్ బి దేర్. ఓకే సో దాని ప్రకారంగా వీ షుడ్ సెలెక్ట్ ద డే ఆర్ ఎల్స్. ఏదైనా పర్టికులర్గా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు, యువర్ నాడీ సిస్టమ్ విల్ మేక్ యూ టు బీ దట్ ఫైనల్ డెస్టినేషన్ లాగా. అది మనల్ని డైరెక్ట్ చేస్తుందండి. అసలు బాడీని అర్థం చేసుకునే ప్రయత్నం కనుక మనం చేయగలిగితే, అది చెప్పింది మనం వినగలిగితే, నథింగ్ మోర్ వి నీడ్. సంతోషం మన సొంతం అవుతుందండి. ఓకే అలాని కష్టం ఉండదని నేను చెప్పట్లేదు, కానీ కష్టానికి కూడా మనం ఎలా చూడాలో అలా చూడడం అనేది మనకు అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒక భయంతో మనం బతుకుతున్నామండి, ఎందుకంటే వీఆర్ లైక్, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా కలిసారనుకోండి, ఏమడుగుతారు ఫస్ట్ క్వశ్చన్? ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతాం. ఎందుకు వేరే అడగకూడదా? ఇంకేమి, బాగున్నారా వై, దేనికి? ఎందుకో చెప్పనా, మనమంతా కూడా వీఆర్ లైక్ ద చైన్ కనెక్టివిటీ ఫ్రమ్ ద బ్లిస్ పార్టికల్స్. ఒక ఆనందం అనే లేదా ఒక చైతన్య శక్తి యొక్క స్వరూపాలు మనమంతా. సో వీఆర్ లైక్ డివైడెడ్ ఫ్రమ్ దే, అండ్ అగైన్ వీ హ్యావ్ టు కనెక్ట్ టు దట్.
అందుకని ఎవరన్నా అంటే మనం ఆనందానికి సంబంధించి ఉండే ఒక బ్లిస్ దానికి అస్తిత్వం పొందిన వాళ్ళం మనం. ఓకే. అందుకని అవతల వాళ్ళు కొంచెం ఎలా ఉన్నాం మనం అంటే వీఆర్ ఆల్ సేమ్ డాట్స్ ఎవ్రీవన్. అది వీళ్ళు వాళ్ళనే ఉండదండి. ఎవరైనా సరే మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ప్రయాణించండి, ఎక్కడ అడగండి, హౌ ఆర్ యూ విల్ బి ద ఫస్ట్ క్వశ్చన్. అంటే వాళ్ళు ఏమైనా బాలేరనా? కాదు కదా. బాగున్నారా అంటే ఇట్ ఈస్ లైక్ you'll be relieved and that will be like the connecting dot. అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు కదండి. అంటే ఇట్ ఈస్ లైక్ వెల్కమింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ హ్యాపీ నోట్ కదండి. హ్యాపీ మార్నింగ్ విల్ కాల్ ఇట్ ఈస్ లైక్ అంటే ఆనందానికి మన అస్తిత్వం ఉన్న హ్యూమన్ రేస్ మంది. అలాంటి వాళ్ళం మనం పొద్దున్న లేచి భయంతో దానికి క్వైట్ అపోజిట్ గా భయం అనే దాంతో మనం బతుకుతున్నాం. సో వేర్ దర్ ఇస్ ఎ ఫియర్ యూ హ్యావ్ టు బీ లైక్ చేంజ్ ది ఇట్. ఓకే. అంటే మనం ప్రతిదీ ఇఫ్ బట్ లో వెళ్తూ ఉంటామండి. మనమేం వీఆర్ నాట్ డిసైడర్స్, వీఆర్ ఓన్లీ ఇంప్లిమెంటర్స్ అంతే. కాకపోతే ఇది ఇంతే అని మనం మన ఫ్రేములు పెట్టుకుంటూ ఎప్పుడైతే మనం లిమిట్ చేస్తున్నామో ఇంకా అండర్ లిమిట్ అవుతున్నామో దెర్ ఇస్ నో ఫ్రీడమ్. ఓకే. ఓకే. స్వేచ్ఛ ఉండదు, ఆలోచనకి స్వేచ్ఛ ఉండదు, పనికి స్వేచ్ఛ ఉండదు, భయంతో ఉండాలి. ఇదంతా దేనికి? అలా కాకుండా లివ్ హ్యాపీలీ, ధైర్యంగా చెప్పు. మహా అయితే నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడు, ఉసే పిచ్చి మనసా ఇలా కాదే నువ్వు ఉండాల్సింది, పద్ధతిగా ఉండు, నీకు ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక అది ఎలాగ సాల్వ్ అవుతుంది, నీకన్నా ఇంకొక సుపీరియర్ ఫోర్స్ అది చూసుకుంటుంది అని ఒక ధైర్యాన్ని మనం చెప్పాలి. అని చెప్తే అయిపోతుందమ్మా. చేసి చూడండి ఒకసారి. మనకి ఒక ఎక్కడో డైలాగ్ కూడా చెప్తారండి, ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సినిమా ఉంది కదా. సో దట్ ఈస్ లైక్ ఒక ధైర్యం చెప్పుకోవడం ఒకటి తెలియాలండి. చక్ర సిద్ధి అంటే ఏంటి, చక్ర శుద్ధి అంటే ఏంటి? ఇప్పుడు మీరు చక్ర సిద్ధి వైద్యం, చక్ర సిద్ధ వైద్యం మీరు చేస్తున్నారు, అది వైద్యం. కానీ ఆ వైద్యాన్ని మీరు యూఆర్ నాట్ ఓన్లీ రిలేటింగ్ ఇట్ టు ఫిజికల్ బాడీ. మీరు ఎన్నోసార్లు చెప్పారు, నేను ఓన్లీ శరీరాన్ని చూడను, దాన్ని మించి చూస్తాను, అసలు లోపల ఇంకేముంది అన్నది. మైండ్ బాడీ స్పిరిట్ అని ఉంటాయి. సో చక్ర సిద్ధి అంటే ఏంటి, చక్రాలని శుద్ధి చేయటం అంటే ఏంటి, అసలు చక్రాలు ఏంటమ్మా, అసలు మన బాడీలో ఉన్న చక్రాలు ఏంటి, ఆ చక్రాలకి ఎనర్జీకి ఏంటి రిలేషన్? చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఇది, బట్ ఐ ట్రై టు సింప్లిఫై. చక్రసిద్ధ అంటే మనకి చక్రము అంటే బాడీ హ్యాండ్స్, కరము అంటే సంస్కృతంలో చేతులు అని అర్థం. చేతులు. ఓకే. ఓకే. అవి లోపల ఉండే సిద్ధ్ అంటే సిద్ధింపజేయడం, పూర్ణ స్థితికి అంటే బ్లాక్స్ ఎక్కడైతే ఉంటాయి ఎనర్జీవి అవన్నీ ట్యాప్ చేస్తూ దానికి ఒక కనెక్టివిటీని తీసుకురావడం. ఇది చక్రసిద్ధిలో మనం చేసే ఒక ఇది అన్నమాట. చక్రశుద్ధి అంటే అది ప్రాణాయామం ద్వారా చేసేది. ఆ ప్రాణాయామం వాటి గురించి తెలియాలి అంటే మీకు షట్చక్రాలు తెలియాలి. మూలాధారం అందరికీ తెలిసినవేనండి. తెలుసు కానీ కొంత అంటే ఇంకా మరీ అసలు ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళకి కూడా అర్థం కావాలని. స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం. ఇప్పుడు వాటి డీటెయిల్స్ చెప్పండి. మూలాధార చక్రం బాడీ బేస్ లో, స్పైన్ లో ఉంటుంది. ఓకే. ఇవి కూడా ఫిజికల్ ఎనాటమీ వైజ్ తెలియదండి, బట్ ఇట్ ఈస్ లైక్ దీస్ ఆర్ ఆల్ లైక్ పవర్ గ్రిడ్స్ అంటాం. ఈ పవర్ గ్రిడ్ కి మన బ్రెత్ ద్వారా కింద ఉన్న కుండల్ని 3.5 అంగుళాలు ఉన్న కుండల్ని శక్తిని సహస్రారం వరకు అంటే ఒక శక్తిని శివతత్వంలోకి తీసుకెళ్లడం అనమాట. ఇట్ ఇస్ అ జర్నీ బిట్వీన్ శివ అండ్ శక్తి తత్వానికి మన స్పైన్ నుంచి తీసుకెళ్లే ఒక కమాండివ్ ఫోర్స్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. ఓకే. సో దట్ ఈస్ ద మూలం. మన బాడీలో మెయిన్ ఆ స్పైన్ లో కింద కాకింగ్స్ దగ్గర ఉంటుంది. అది మనకి అప్పుడప్పుడు ఒక్కసారి జలధరించడం లాగా ఇలా ఒక ప్రాక్టీసెస్ ద్వారా అది కొంచెం లేవడానికి ప్రయత్నిస్తుంది, సాధన ద్వారా. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఒక గురువు దగ్గర నేర్చుకుని చేసిన ప్రతి వాళ్ళకి అనుభూతులన్నీ చాలా రెగ్యులర్ ప్రాక్టీస్ లో తెలిసి ఇది యోగా అంటే ఒక యోగంలోకి తీసుకెళ్తుంది మనల్ని. ఓకే. అంటే మనం పొద్దున్న లేచి ఈ బాధలు ఇవి ఈ కలి ఈ మాయ వీటిల్లో పడిపోయి మనం ఇవే కష్టాలు వీటికే రెస్పాన్స్ ఇవ్వాలి ఇలా వెళ్ళిపోతున్న వాళ్ళకి ఒక ఊరటలాగా ఒకటి ఇది కాదు అంటే ఒక ఏమంటాము ఒక జీవిత చక్రం అనే ఒక సముద్రం నుంచి ఒక తెడ్డులాగా ఒక పడవలాగా ఉండి మనల్ని ఉద్ధరించడానికి తీసుకెళ్లేది ఈ యోగ శాస్త్రం. అంటే ఇహం నుంచి పరానికి వెళ్ళేది. ఇవన్నీ విద్యలు అంటాం అండి, పరవిద్యలు అంటాం. ఇవి చాలా రకాలు ఉన్నాయి. విజ్ఞాన భైరవ తంత్రం చూస్తే మీకు బోల్డ్ రకాల ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు అందించబడింది అంతే తప్ప ఏదో ఎవరో మునులు రాసారట కాదండి. శరీరాన్ని ఒక మాధ్యమంగా సంబంధించిందంతా ఏ శాస్త్రంలో ఉందమ్మా?
యోగ శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రం. ఇంకా ఇవే కాదండి, ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తులో శారీరక ఉపనిషత్తు అన్నది తీసుకుంటే శరీరం నుంచి ఎలాంటివి చేయొచ్చు అనేది చాలా వివరంగా వివరించబడింది అండి. సరే, ఇప్పుడు ఈ మూలాధార చక్రం దాని విశిష్టత ఏంటి? అండ్ ఒకవేళ అది ఎఫెక్ట్ అవుతే మన బాడీలో ఏం కనిపిస్తుంది? ఒక్కొక్క చక్రం విడివిడిగా మాట్లాడదాము. విడివిడిగానే. ఓవరాల్ గా అసలు చక్రాలు దేనికి అన్నది చక్రాల తెలుసుకుందాం. ముందు దేనికి చెప్పండి. స్పైన్ విల్ బి ద హైవే. ఇమాజిన్ ఒక హైవే మనకు ఉద్ధరించబడడానికి, మనకు ఒక విజ్ఞానం తెలుసుకోవడానికి. ఈ విజ్ఞానం తెలియాలి అంటే మనం ఒక జీవి ఎప్పుడు ఈ కష్టాల్లోనే ఉన్నాడు అనుకోండి, వాడికి ఏనాటికి తెలిసాను. కరెక్ట్. సో ఎలా అయితే శరీరం తన సొంత పనులు చేసుకుంటూ మనకి రోజు నిత్యం అంటే దైనందిక చర్యలో ఉపయోగపడుతోందో, అలాగే మనం మన పనులు చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు. మన కర్మ చక్కగా చేసుకోవచ్చు. కానీ చేసిన తర్వాత దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం మనం చేస్తాం. అంటే మన భావనతో దాన్ని లాక్ చేసేస్తాం. ప్రతిదీ కూడా ఒక వేల్ అంటారండి. బ్లాక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వేల్, ఒక మాస్క్ లాంటిది. ఓకే. అలా పడ్డప్పుడు అది డెన్సిఫై అయిపోతుంది, బరువు ఎక్కడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కష్టంగా, భారంగా అనిపిస్తుంది. అలా కాకుండా మనకి ఈ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఎర్త్, వాటర్, ఫైర్, వీటి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఉత్తేజపరచుకోవడం జరుగుతుంది. అంటే మన రొటీన్లో ఎప్పుడైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళాం, ఇట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అలాగే సముద్ర స్నానాలు చేసాం, బెస్ట్ ప్లేస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ ఫీల్ దట్ సంథింగ్ వాజ్ పాసింగ్ అవుట్. ఓకే. ఇక్కడ చక్రాల గురించి తెలుసుకునే ముందు అసలు ఇలాంటి బ్లాక్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మన ఆలోచన ఒరవడిలో, మన కన్ఫ్యూజన్లో ఏది మనది కావాలి, ఏది మనకు అక్కర్లేదు అనే లిమిట్ లేకుండా ఈ మనసు అనేది అనంతం అండి. ఎక్కడి నుంచినా తీసుకొచ్చేస్తుంది, అన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. కరెక్ట్. దాంట్లో ఒక్కటి పనికి రాదండి. మనం మార్నింగ్ ఒక రోజు సగటు మనిషి 21,600 ఊపిర్లు తీసుకుంటే ఆ ఊపిర్లకి సరి అయిన పద్ధతిలో, ప్రాణాయామ పద్ధతిలో కనుక తీసుకుంటే అది వాళ్ళకి ఒక 5 ఎలిమెంట్ ఇట్ విల్ చార్జ్ ఇన్ ద బాడీ. కానీ మనమంతా ఈ షాలో బ్రెత్స్ తీసుకుంటాం, ఇక్కడి నుంచి తీసుకుంటాం, ఇక్కడి నుంచి. అందుకని మనకి ఫాస్ట్నెస్ అలవాటు అయిపోయి దీంట్లో కూడా ఫాస్ట్ గా పరిగెడతాం. అలా ఉండకూడదండి. శ్వాస ఎప్పుడు నిదానంగా ఉండాలి, క్రమ పద్ధతిలో ఉండాలి. క్రమ పద్ధతిలో ఉంటే అసలు మీ హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఏ స్టార్ గేట్ టు బీ విత్ ద అదర్ డైమెన్షన్స్. అంటే మనకున్న నవరంధ్రాలు, బొడ్డుతో సహా 10 రంధ్రాలు కూడా కలుపుకుంటే దీస్ ఆర్ ఆల్ ద స్టార్ గేట్స్ టు బీ విత్ ద అదర్ డైమెన్షన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, గెటింగ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దేర్. ఇలాంటిది శరీర ధారణ అందుకని అవసరమైనది. మనం దేనికి వాడుతున్నా మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఓకే. నౌ వీ డోంట్ టాక్ అబౌట్ ద పెయిన్. ఓకే. ఈ ఫిజికల్ పెయిన్స్ ఇవి మాట్లాడద్దు. ఓకే. ఈ పెయిన్ అనేది ఎక్కడ బ్లాక్ అవుతుంది అన్నది మీకు ఒక అర్థం చేసుకుంటే ఈజీ అవుతుందండి తెలియడానికి. ఇప్పుడు మనకి ఒక సడన్ గా బ్యాక్ పెయిన్స్ ఇలాగా అనుకుంటున్నాం కదండి, అది నిజంగా ఎమోషనల్ స్టోరేజ్. అంటే ఒక గ్రీఫ్, గిల్ట్, షోల్డర్ బాధ్యతలు ఎక్కువైపోయినా అనుకోండి. చాలా మంది అమ్మా బ్యాక్ పెయిన్ అంటారు, నీ పెయిన్ అంటారు, షోల్డర్ పెయిన్ అంటారు, నెక్ పెయిన్ అంటారు. అవి మనకి వాడుక పదాలు అలవాటయ్యాయి. కాకపోతే అవి ఏదైనా మనం చేయలేని స్థితి, మనం ఏదైనా చేయలేకపోతున్నా, లేదా భరించలేకపోతున్నా, లేకపోతే ఓవర్ బర్డెన్ అవుతున్నా ఫస్ట్ మన భుజాలు పట్టేస్తాయి. ఓకే. అది మీరు యూ నేమ్ ఇట్, షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్, ఆ తర్వాత సైన్స్ ఏం మాట్లాడుతున్న తర్వాత మన ఆలోచనలకి మన బాడీ ఎక్కడెక్కడ స్టోర్ చేసుకుంటుందో చెప్తున్నాను. మనకి కొంతమందికి బాధ్యతలు ఎక్కువగా ఉండి ఉన్నాయనుకోండి, బ్యాక్ వచ్చేస్తుందండి. దే కాంట్ ఏబుల్ టు లైక్ హోల్డ్ దట్. ఓకే. అంటే మనకి స్టోరేజ్ రెస్పాన్సిబిలిటీస్ అంటున్నారా? వాట్ ఎవర్ థాట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా కానివ్వండి, తనకి మించింది ఏదైనా వస్తుంటే అది పెయిన్ రూపంలో బాడీలో స్టోర్ అవుతుంది కొన్ని ఏరియాస్ లో. ఓకే, గాట్ ఇట్. అండ్ ఈ పెయిన్ తాలూకు ఒక తీవ్రత ఒకటి ఉంటుందండి, లేయర్స్ లో ఉంటుంది మళ్ళీ. అది కూడా అది ఫిజికల్ పెయిన్ అనుకోండి, మనకి ఈ సిస్టమ్ లో ఉండే మెడికేషన్ వేసేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మరి ఎందుకండి కొన్ని నొప్పులు తగ్గట్లేదు ఎవరికి? తగ్గకపోగా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి ఒక్కోసారి. మరి వాటి పరిస్థితి ఏంటండి అంటే ఇక్కడ మనం వెతకాల్సింది పెయిన్ యొక్క కాజ్ ఏంటి అని. ఆ కాజ్ దగ్గర మనకి సగం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం శరీరం దాని స్థితిలో అది ఉండట్లేదు కాబట్టి ఇది ఇలా చెయ్యాలి అనేది మన శరీరం మనకి చెప్తుందండి. బాడీ విల్ బి లెటింగ్ us know, but we should also be ready to listen that. Because when you see the metaphysical anatomy of the human body, దాంట్లో కూడా క్లియర్ గా your emotions will be stored like grief, guilt అని మొత్తం చెప్తున్నారండి ఇప్పుడు. కానీ ఇది మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. బాడీ నీకు మజిల్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, ఎందుకంటే నీకు ఫాస్ఫేట్స్ రిలీజ్ అవ్వాలి మజిల్ నుంచి, సో యూ ఎక్సర్సైజ్.
అంటే స్ట్రెచ్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ ద రిలాక్సింగ్. అది ఎండార్ఫిన్స్ రిలీజింగా లేకపోతే ఎలా అంటారా మన ఇష్టం. మనం ఏదైనా మోడర్న్ టెక్నాలజీ మాట్లాడుకుందాం. బట్ యోగా చేస్తున్న వాళ్ళకి అంటే హఠయోగం రాజయోగం రెండూ చేస్తున్న వాళ్ళ యొక్క తీరుకి ఈ చక్రాలు ఏవైతే అనుకుంటున్నామో అవి యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మరి మనం అవి లేకుండా ఫేస్ గురించి మాట్లాడితే ఇంక చక్రాలకు ఎప్పుడు వెళ్తాం? కరెక్ట్. అందుకని విధి విధానాల్లో ఖచ్చితంగా అష్టాంగ యోగం కూడా ఇదే మాట్లాడుతుందండి. మన బాడీ మన బ్రెత్ రెండు సింక్ అయ్యి ఒక విస్ఫోటనం అయ్యి అక్కడ అక్కడ ఒక ఎనర్జీ మాలిక్యూల్ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ జనరేట్ అయిన తర్వాత మీ బాడీలో ఫెటిగ్నెస్ 0. బట్ ఇట్ షుడ్ బి ఇన్ ద రైట్ వే. ఓకే. ఎందుకంటే కొంతమంది చాలా ఫాస్ట్గా ఎక్కువ చేసేయాలని చెప్పి అపసవ్యంగా కూడా చేసేస్తూ ఉంటారు. అది ట్రిగర్స్ ద సిస్టమ్ వెరీ బ్యాడ్లీ. ఏ యోగమైనా ఏదైనా సరే గురువు దగ్గర నుంచి నేర్చుకున్నది మాత్రమే ఇట్ విల్ బి హెల్పింగ్ అస్. అంతే తప్ప మనకి పుస్తకాల్లో చదివేశాం కదా ఇలాగా వచ్చేయాలి కదా అన్నది ఇట్ వోంట్. చాలా మంది అది కూడా చూస్తుంటాం చూడండి, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ వస్తాయి. అవును, కరెక్ట్ కరెక్ట్. అవి ఓన్లీ అంటే లోకలైజ్ పెయిన్స్. ఎందుకంటే మైండ్ విల్ బి సేయింగ్ ఇదంతా కూడా మనోమయ కోసంలో జరిగిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మనకుండే ఎమోషన్స్ మొత్తం అన్నీ కూడా ఇట్ స్టోర్స్ లైక్ బాడీలో ఫ్యాట్ రూపంలో లేదా ఒక హార్డ్ సెల్యులైటిస్ అది రిమూవ్ చేయని స్థానాలు ఏవైతే ఉంటాయి అన్నింటిల్లో ఇవన్నీ స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఇంత అవుతున్నప్పుడు వెళ్ళాలనుకున్న లోపల ఒక స్పిరిట్ ఉంటుంది ఇంకా డీపర్ లేయర్లో. ఇట్ కేమ్ ఆన్ ఏ పర్పస్. ఆ పర్పస్ తెలుసుకోవడానికి శరీరం ఉపయోగించుకోకుండా ఇవన్నీ చెప్తుంటే వాట్ ఇట్ షుడ్ డూ. అందుకే రాజయోగం ద్వారా అంటే ప్రాణాయామం ఇవన్నీ వాటి ద్వారా మనోమయ కోశాన్ని అండ్ హఠయోగం ద్వారా శరీరం యొక్క లజ్జ మాంసం ఇవన్నీ అంటే అస్తిత్వంగా ఉండే ఈ శరీరం మొత్తం రెండు సింక్ చేస్తే దెన్ స్పిరిట్ పార్ట్ విల్ కమ్ ఇన్ టు గేమ్ టు ఎగ్జిక్యూట్ విత్ ద బాడీ. సూపర్. అలాంటి వాళ్ళకి కష్టాలు ఉంటాయి బట్ దే డోంట్ రియాక్ట్. ఎందుకంటే ఇఫ్ దే ఫీల్ రెస్పాన్సిబుల్ దే డూ ఇట్. అంతే. మనం చూడండి బాగా అబ్బా నేను అలా చేద్దాం అనుకున్నాను ఇలా చేద్దాం అనుకున్నాను కారణాలు అవతల పక్కన వెతుకుతాం మనం. వాళ్ళ వల్ల ఇలా చేయలేకపోయాను, వీళ్ళ వల్ల నాకు ఇలా ఉంది, నాకు చిన్నప్పుడు ఇలా ఉంటేనా ఇలా మాట్లాడుకుంటాం. వి ఆల్వేస్ టెండ్ టు దట్ టైప్ ఆఫ్ నొటేషన్. బ్లేమ్ గేమ్ ఎక్కువ. చాలా తప్పండి. ఎందుకంటే యూ హ్యావ్ టు బ్లేమ్ ఇన్సైడ్ బికాస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఇన్ ద వే హౌ యు ఆర్ రియాక్టింగ్. రైట్. సో ఆ బ్లేమింగ్ దగ్గర కన్నా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ బ్లేమ్ చేసే దానికన్నా వెన్ యూ లిజన్ టు దాట్ ఇట్ విల్ బి లైక్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మనకన్నా మన నొప్పిని చెప్పేవాడు ఇంకొకటి పక్కవాడు ఎలా అవుతాడండి? కానీ ఆ నొప్పిని వెతికే ప్రయత్నం పక్కవాళ్ళది కాదు కదండి, మనం కదా చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే లోకంలో ఉండే రోగం యొక్క స్థితిగతులు చాలా తగ్గిపోతాయండి, మినిమం అవుతుంది గ్రాఫ్ అండ్ ఈజీ అవుతుంది. హూ ఎవర్ లైక్ ది హీలర్స్ డాక్టర్స్ హూ ఎవర్ లైక్ ట్రీటింగ్ ద పేషెంట్స్ విల్ బి వెరీ ఈజీ అండి ఫర్ దెమ్. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సివియర్ ఫైబ్రోమాల్జియా కేసెస్. అంటే ఏ కారణం లేకుండా ఇంకా వాళ్ళు సఫర్ అవుతున్నారు, అన్ని మెడికేషన్స్ ఇచ్చేసిన అంటే మెడిసిన్ తప్పని నేను అనడం లేదండి. వంట పట్టించుకోలేకుండా ఉండే స్థితిలో శరీరం ఉంచడం అనేది తప్పు. దాని పట్ల రీసెర్చ్ వీఆర్ డూయింగ్. చక్రసిద్ధిలో జరిగేది ఆ రీసెర్చ్. అంటే ఒక ఇంపాసిబుల్ థింగ్ ని న్యాచురల్ వేలో బాడీ ఏం చెప్పే ప్రయత్నం చేస్తోందన్నది తెలుసుకోవడం. దేర్ కమ్స్ ద ఎనర్జీ సెషన్. ఈ ఎనర్జీని ఎలా నోటీస్ చేయాలి అనే దానికి కూడా మన దగ్గర పూర్వం నుంచి కొన్ని అధ్యయనాల ప్రకారం ఉపనిషత్తుల సారం ప్రకారం ఇట్ ఈస్ లైక్ వెరీ ఈజీ టు డీకోడ్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎలాగో చెప్పనా, మనం ఏదైనా ఒకటి తెలుసుకోవాలనుకోండి ఏం చేస్తాం, చదువుకుంటాం. దాని గురించి ఒక సబ్జెక్ట్ అవ్వచేదో చదువుకుంటాం. లైక్ దట్ దెర్ ఈస్ ఎ టెక్నిక్ హౌ టు రీడ్ ఎ హ్యూమన్ బాడీ యాజ్ ఎ బుక్ విత్ ఆల్ దీస్ ఎమోషన్స్ మెమరీస్. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద మెమరీ అండి, ఇట్స్ అబౌట్ లైక్ బియాండ్ దట్. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన వీఆర్ ఆల్ లైక్ ట్రెడిషనల్ వేలో మనకి కొన్ని అలవాట్లు పద్ధతులతోటి మనం పెరిగి ఉంటాం. తెలియకుండా మనకి పూర్వీకుల నుంచి యూ కాంట్ ఇమాజిన్ మన డిఎన్ఏ అన్నది మనకి సైంటిఫిక్ గా మనం నమ్ముతున్నాం కదండి. సేమ్ అదే డిఎన్ఏ వాళ్ళు మన యాన్సెస్టర్స్ దే విల్ బి రెడీ ఫర్ అస్ టు గెట్ బెటర్. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వీళ్ళకి క్లియర్ చేసిన సందర్భాలు కొల్లలు. ఎనర్జీ అంటే
ఇంకా ఎన్నో ఏళ్ల క్రితం కాజ్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మొత్తం బయటకు వస్తుంది, రూట్ కాజ్ బయటకు వస్తుందండి. వాళ్ళే చెప్తారండి ఎలా ట్రీట్ అవ్వాలి, ఏం చేస్తే వీళ్ళకి ఇది బాగుంటారు అన్నది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మా అమ్మమ్మ గారే ఉన్నారు, లేదా మీ ఎవరో తాతగారులు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన ఫిజికల్ బాడీ వెళ్ళిపోతుందండి. బట్ యాజ్ అ డిఎన్ఏ కోడ్ ఇన్ యూ ఇట్ ఈస్ పర్సిస్టింగ్, ద లింక్ విల్ బి దేర్. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసేలాగా అవర్ హ్యూమన్ బాడీ ఈస్ డిజైన్. సూపర్. ఇట్ ఈస్ లైక్ ద సూపర్ టెక్నాలజీ విచ్ వాస్ హిడెన్. నాకు ఒక విషయం అనిపిస్తుందమ్మా, ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ బాడీకి వచ్చే రుగ్మతలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఏళ్ల తరబడి వాటి మీద రీసెర్చ్లు చేసి 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 ఫైనల్ గా ఒక కంక్లూజన్కి ఏమొచ్చారంటే, ఒక జీన్ ఉంటది, ఒక డిఎన్ఏ ఉంటది, అంటే సైంటిఫిక్ గా. సో ఒక డిఎన్ఏ ఎప్పుడో ఒక 7 జనరేషన్స్ క్రితం ఉన్న మీ అమ్మమ్మ, తాతమ్మమ్మ, ముత్తాతమ్మమ్మకు ఉన్న ఒక జబ్బు, దాని తాలూకు ఒక చిన్న డిఎన్ఏ, ఒక జీన్ నీ బాడీలో ఉంది కాబట్టి నీకు అది వచ్చే అవకాశం ఉంటది అని సైన్స్ హ్యాస్ డీకోడెడ్. అంతే. ఎందుకండి ఇప్పుడు కూడా పేషెంట్స్ అడుగుతారు కదండి అందరూ, మీ ఫ్యామిలీ అదే అంటున్నాను. ఇవన్నీ ఏళ్ల తరబడి జరిగిన రీసెర్చ్ ద్వారా బయటపడ్డది. సో ఎనర్జీ ఈజ్ ఆల్సో లైక్ దట్. అంటే మన బాడీలో ఉన్న ఏదన్నా ఒక ఎనర్జీ ఈజ్ ఆల్సో కాదండి, ఎనర్జీ ఈజ్ దట్. ఎందుకంటే చూడండి, హ్యూమన్ బాడీకి మీద జరిగినంత రీసెర్చ్ ఎనర్జీ మీద జరగట్లేదు. ఎందుకంటే అంత ఇన్వర్డ్ కదండి, ఇట్ ఈస్ ఇన్వర్డ్, రైట్? కనిపించదు, వినిపించదు, చూడలేము, ముట్టుకోలేము, పట్టుకోలేము. కానీ ఒక ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి కదండి నిజంగా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు. అండ్ లాట్ మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు అబ్జార్బ్ దట్. అండ్ యూనివర్స్ అసలు డైరెక్ట్ గా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మెయిన్ సోర్స్ కనెక్టింగ్ ఎనర్జీ అది. ఎందుకంటే ఇప్పుడు మనకి యూనివర్స్ ఏదైతే అనుకుంటున్నామో మన కళ్ళతో చూసేది ఇదంతా కూడా లిమిట్, బట్ బియాండ్ దట్ ఆల్సో ఇస్ దేర్. అండ్ మనకి పితృలోకాలు అంటామండి, వాళ్ళ నుంచి అసలు వస్తున్న కమాండ్స్ కానీ మన వాళ్ళు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారన్నది కనుక మీకు అనుభవంలోకి వస్తే ఒకటి, అసలు మీరు దిర్ ఇస్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ లైఫ్. యూ టేక్ మై వర్డ్, ఐ హావ్ సీన్ సో మెనీ లైఫ్స్. ఎందుకంటే ఇంక ఇది కాదు లేదు అనుకున్న ప్రాబ్లం నుంచి అసలు అది ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది అన్నది తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి బాగుపడ్డ జీవితాలు ఎన్నున్నాయో. పొద్దున్న లేస్తే మాకు అదే ఉంటుందండి, ఇట్ ఇస్ లైక్ ఎ ల్యాబ్. అయినా అమ్మ, మీరు ఎన్నోసార్లు నాకు ఒక మాట చెప్తూ వచ్చారు, అంటే మన పురాణాల్లో, మన ఇతిహాసాలు, మన ఉపనిషత్తుల్లో, అట్లాగే యోగ శాస్త్రాల్లో ఇవన్నీ నిగూఢంగా చెప్పబడి ఉన్నాయి. అంటే చక్రసిద్ధ యోగ శాస్త్రం సైంటిఫికల్లీ ప్రూవెన్ అండి. కరెక్ట్, సో సైంటిఫికల్లీ ప్రూవెన్. సో ఈ మధ్య మనం వింటున్న కొత్త మాట ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారని, ఈక్వల్ టు mc² ఫార్ములా మీద బేస్ అయి ఉంటుందండి. అది దాని మీద చెప్తారా? అంటే హౌ కెన్ వి రిలేట్ క్వాంటమ్ ఫిజిక్స్ టు మన ఏజ్ ఓల్డ్? ఒక చిన్న చెప్తానండి. మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఓకే, మనం స్టేబుల్ గా కొంచెం నిదానంగా ఉన్నాం అనుకోండి, మన ఆలోచన సరళి, అంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ఎ లిటిల్ సైన్స్. వెన్ ద స్పేస్ వాజ్ మోర్, ద పార్టికల్ విల్ లైక్ ఫ్లోట్. ఓకే. when the space was like, అంటే పార్టికల్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, స్పేస్ విల్ బి లైక్ డెన్సిఫైడ్ అనుకోండి, మూవ్మెంట్ విల్ బి టఫ్. అది ఆలోచనలకి కన్వర్ట్ చేసుకోండి. టూ మెనీ థాట్స్ ఉన్నాయి అనుకోండి, దెర్ విల్ బి నో లైఫ్ ఎనర్జీ టు ఎంటర్ ఇన్ టు దట్ టు క్లియర్ ద స్పేస్. అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ లాగా చూడొద్దండి, వాట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు టీచ్ యూ అన్న ఉద్దేశంతో చూడాలండి. అంటే నాకు ఇది ఉంది 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 అనుకుంటే ఏం సంబరం, ఎందుకు ఉంది అన్న క్వశ్చన్ చేసుకుని దాన్ని క్లియర్ చేయగలిగితే యా యుల్ గెట్ సమ్ బెనిఫిట్. వెన్ ద ఎనర్జీ వాజ్ లైక్ హై, అంటే మాలిక్యూల్స్ ని కూడా థాట్ ప్రాసెస్ కూడా డిజాల్వ్ చేసేంత కెపాసిటీకి మన ఎనర్జీ మన బాడీ సిస్టమ్ తీసుకెళ్ళగలిగితే, విచ్ ఈస్ క్వైట్ పాసిబుల్ విత్ రెగ్యులర్ రిచువల్ ఎక్సర్సైజ్, దెన్ యూ విల్ మీట్ దట్ టైప్ ఆఫ్ లైక్ ఫ్రీక్వెన్సీ. ఎలా ఉంటుందంటేనండి, మనకి ఆల్ఫా బీటా గామా తీటా రేస్ వినే ఉంటారు కదా, బైనరల్ మ్యూజిక్, దాంతో కనెక్ట్ చేస్తారు. వెన్ యువర్ మైండ్ వాజ్ కామ్ అండ్ స్టడీ, మీ బాడీ రిలాక్స్ అయిపోతుంది. యూ ఫీల్ దట్, యూ డూ దట్, యూ బీ ఇన్ ద స్టేట్, ఓకే. అండ్ వెన్ యూఆర్ లైక్ వెరీ హైపర్, కంగారుగా ఉంటున్నప్పుడు, యాంగ్జైటీ ఉంటున్నప్పుడు, తీసుకునే ఆలోచన మీద మీకు పట్టు రాదండి. అవును కదండి, కొట్టేసుకుంటుంది. అండ్ ఇంకొక విచిత్రమైన ఏంటంటే, మన హార్ట్ బీట్ కూడా దాని పని అది మనం పడుకున్నప్పుడు కూడా చేసుకుంటూ ఉంటుంది. అవును కదండి, మన మనసు ఇదే మనసు మనం పడుకున్నప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాయి, చీకటిలా ఉంటుంది కాబట్టి దానికి ఏం తెలియదు కాబట్టి నిద్రావస్థలో ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒక కిటుకు చెప్పనా, రాత్రి పడుకున్నప్పుడు మనసు ఎలా అయితే నిద్రావస్థలో ఉంటుందో, మెలకుగా ఉన్నప్పుడు కూడా కాన్షియస్ గా సైలెంట్ గా ఉండాలి. ఇది సీక్రెట్. ఇది సీక్రెట్.
బట్ అంటే అదే అదే పని చేయొచ్చు. అదే తెలీదు. ఎందుకంటే కాన్షియస్ గా ఉన్నప్పుడు మైండ్ ఉరుకుతుంది. ఆ! మైండ్ దానికి బుద్ధి చెప్పడమేనండి. కూర్చోబెట్టాలి. దానికి అలవాటు చేయాలి. ఇప్పుడు పిల్లలున్నారనుకోండి, పొయ్యిలో వేలు పెడుతుంటే మనం దెబ్బేట్టు కూర్చోబెట్టట్లేదా? అవును, అవును. వేడి ఒరేయ్ ముట్టుకోకురా అని చెప్పి కూర్చోబెట్టట్లేదా? అలానే కూర్చోబెట్టండి. ఇట్ ఈస్ పాసిబుల్. సీ ద కమాండ్. సీ ద అథారిటీ ఆఫ్ లైక్ ఇన్నర్ సెల్ఫ్ వాట్ ఇట్ వాంట్స్. కానీ ఎంత సింపుల్ విషయం అమ్మా, మనం ఎందుకు ఇంత కాంప్లెక్స్ చేసుకుంటున్నాం? అంటే ఒక సింపుల్ థింగ్. ఎందుకో అరే చెప్పనా? ఒక చోట కూర్చోమంటున్నారు మీరు అంతే. జస్ట్ సిట్ డౌన్, రిలాక్స్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. దట్స్ వాట్ యువర్ సేయింగ్. తిరుగుతున్న మనస్సుని శరీరంతో పాటు కూర్చోబెట్టడం అనేది అలవాటవ్వాలి. ఎక్కడెక్కడో తిరుగుతోంది కదా! ఫ్రీ టికెట్ ఖర్చు లేకుండా. తీసుకొచ్చి కూర్చోబెట్టండి. శరీరంతో కూర్చోబెట్టండి. ఆ కూర్చోబెట్టడం అనేది అలవాటవ్వాలి. కానీ ఇప్పుడు మనం శరీరంతో సహా పరిగెడుతున్నాం. దేనికి పరిగెడుతున్నాం? ఎందుకు పరిగెడుతున్నాం? ఏం కావాలి? వి డోంట్ నో. యాహ్! లైఫ్ హాస్ గాన్. ఇదే దాంట్లో ఇన్ని కోట్ల జీవరాశులు ఎన్ని జన్మలెత్తుండుండాలి. కరెక్ట్. ఏం పరుగులు పెడతామండి ఇంకా. అలా కాకుండా ఒక స్థిమితంగా అర్థం చేసుకునేలా ఒక మెంటరింగ్ తోటి కనుక ప్రయత్నం చేయగలిగితే ఇమాజిన్ ద లైఫ్. కటిక పేదవాళ్ళు అంటే నా మీనింగ్ లెస్ దెన్ 10,000 శాలరీ. అంటే ఈ రోజు 10,000 మాట్లాడుకోవాలి. మినిమం 10,000. 10,000 కంటే తక్కువ నెలకి జీతం వచ్చేవాళ్ళు, వాళ్ళని నేను ఎంతో మంది చూశానమ్మా. వాళ్ళకి రకరకాల సమస్యలు, అంటే ఆర్థిక ఇబ్బందులు, అండ్ దెన్ పిల్లల చదువులు, ఫీజులు, గ్రోసరీస్, ఇల్లు రెంట్లు, రకరకాల ఇబ్బందులు ఉంటాయమ్మా. కానీ వాళ్ళకున్నంత ప్రశాంతత బాగా డబ్బులున్న వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు? అంటే డబ్బు ఉంది, కంఫర్ట్ ఉంది, కెరియర్ ఉంది, సక్సెస్ ఉంది. వాళ్ళకి ఏం కోరుకుంటారో అది వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అన్ని కోరికలు తీర్చుకోగలుగుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఇన్ని మానసిక? బికాస్ నేను ఒకసారి దీపికా పడుకోని ఇంటర్వ్యూ చూశాను, ఫిల్మ్ యాక్ట్రెస్. ఆమె ఏం చెప్తుందంటే, దే వాజ్ అ టైమ్ వెన్ ఐ హ్యాడ్ ఆల్ సక్సెస్, లాట్స్ ఆఫ్ మనీ, వెరీ కంఫర్టబుల్. అంటే నాకు అసలు వెతికినా నాకేమీ కంప్లైంట్ లేదు నా జీవితం మీద. బట్ ఐ వాజ్ వెరీ లో ఆన్ ఎనర్జీ. అంటే నాకు అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ లైఫ్? ఐ వాజ్ డిప్రెస్డ్. కష్టానికి అంతొస్తుండదండి. చాలా మంది అనుకుంటారు డబ్బుల వాళ్ళకే కష్టాలు, లేని వాళ్ళకి కూడా ఉంటాయి. కాకపోతే లేని వాడికి అది కాదు అనే ఒక ఫిక్సేషన్తో ఉంటాడు. ఓకే, అంటే ఇంతేనా ఈ లైఫ్ ఇంతే అని అనుకుంటారా? ఏమనుకుంటారు? ఇది ఇప్పుడు నేను ఏం చేసినా అది నాకు మించింది అని అక్కడ ఆగుతారండి. అండ్ ఇంకొకటి, ఉన్నవాళ్ళు కదా అని ఖర్చులు పెట్టేసేలా కూడా లేరండి. ఇక్కడ ఉండడం లేకపోవడం కాదు, ఇక్కడ వెదర్ నీ స్పిరిట్ ఎనర్జీ తోటి నువ్వు ఉంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఇలాంటి పరవిద్యలన్నీ కూడా ఇట్ గోస్ లైక్ దిస్. ఎక్కడైతే డబ్బు పవరు కూడా దాటి ఒక స్థితి ఉంటుంది. మనం అంతా లిమిట్ లోనే చూస్తున్నామండి. బట్ ఒక అనంతమైన విశ్వ చైతన్య శక్తి కనెక్ట్ అవ్వడానికి అక్కడ మనుషులతో ఉండడం లేకపోవడం సంబంధం లేదండి. మనుషులే కాదు, జంతుజాలానికి, జీవజాలానికి ఇప్పుడు ఏ ట్రీట్మెంట్లు అక్కర్లేదు. మరి అడవిలో కూడా బాగానే ఉంటున్నారు కదండి. సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్, ఇట్స్ అబౌట్ లైక్ నోయింగ్ అబౌట్ ద కాజ్. అంటే మీరు స్పిరిట్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నారా? మీ బుద్ధి, మీ విచక్షణ జ్ఞానంతో కనెక్ట్ అయ్యి ఉన్నారా? మీ మనసుతో కనెక్ట్ అయ్యి ఉంటున్నారా? దాన్ని బట్టి ద గేమ్ విల్ బి లైక్ చేంజింగ్. అంటే ఒక నాలెడ్జ్, విజ్డమ్ తోటి పట్టుకున్నది ఏదైనా సరే ఇట్ విల్ మేక్ యూ సేఫ్, ఇట్ విల్ గార్డ్ యూ. అలా కాకుండా నాకు అన్ని ఉన్నాయి అనుకున్నంత మాత్రాన కష్టాలు రాకూడదు అనేది ఏం లేదండి. ఎంత మీరు రండి, ఎక్కడికన్నా వెళ్ళండి, దేర్ కమ్స్ ఏ పాయింట్ వెదర్ యు ఆర్ కనెక్టెడ్ టు ద నాలెడ్జ్ ఆర్ నాట్. అండ్ ఆ ఇవల్యూషన్లో మీరు ఇవాల్వ్ అవుతున్నారా లేదా, ఆ ఇవాల్వింగ్ లో మీరు 10 మంది మీతో పాటు చేయగలుగుతున్నారా లేదా, అలాంటి అవకాశం మీకు మీ స్పిరిట్ ఉంటున్నప్పుడు మీకు అలాగా ఉపయోగపడుతున్నారా లేదా అన్నది మాత్రం ఒకటే ఇంపార్టెంట్. నా అబ్జర్వేషన్ నేను చూసింది, అంత స్థిమితంగా హాయిగా ఉన్న వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. అది నా పాయింట్. ఎందుకంటే ఇంకా ఏదో ఆశ, ఇంకా ఏదో గ్రీడీ థింగ్, ఇంకా ఏదో ఇది కాదు అనుకుంటున్నారు. ఇది కాదు అనుకున్నది వాళ్ళ వాతావరణంలో వాళ్ళు ఎలా అయితే లేదా సంపాదించడానికి దేనికి అలా పెట్టుకున్నారో దాన్ని అనుకుంటున్నారు తప్ప ఇది కాదు నా మమ అంటాం. ఇది కాదు అనేది నాలెడ్జ్ కండి. అది తీసుకునే దాకా ఈ దాహం తీరదు. ఎప్పుడైతే స్థిమిత పడ్డామో అది ఆ ఎనర్జీ మనలో కనుక సింక్ అవ్వడం మొదలై మనకి చూడగలుగుతామో దేర్ కమ్స్, అదే కదండి రియలైజేషన్ అంటే. రియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ అదే మార్కెట్లో దొరికే వస్తువు కాదండి. ఇట్ హ్యాస్ టు బి లైక్ ఫ్రమ్ ఇన్సైడ్. చక్రాలు, మన బాడీ శరీరంలో ఉన్న చక్రాలు 6 చక్రాలు ఉన్నాయి. ప్రతి చక్రానికి ఒక విశిష్టత ఉంది. ఆ చక్రం ఎఫెక్ట్ అవుతే అది నీ బాడీ ఎనర్జీ మీద చూపిస్తుంది, బ్లాక్స్ వస్తాయి.
దాన్ని మనము నాట్స్ విడదీయాలి, Hmm. అంతకు మించి దానికి సొల్యూషన్ లేదని చెప్పారు. లేదు. బట్ అది మనం తెలుసుకోవాలంటే ఎట్లా అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇంకా నేను ఇంకోటి చెప్తానండి. ఆ 6 చక్రాలు వాడడానికి కావాల్సిన ఉపచక్రాలు 114 ఉన్నాయి. 114. ఇలాగా 72,000 నాడులు ఉంటాయి. శివ సంహిత గేరణ సంహిత ప్రకారం 3.5 లక్షలు 72,000 దగ్గర చెప్తారండి. సో అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద న్యూరాన్ కనెక్టివిటీ. మనకి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ విత్ ఎండోక్రైన్ సిస్టమ్ విల్ బి ద యోగా దాంట్లో తీసుకెళ్తుందండి. ఈ రెండింటి మధ్యనే ప్రపంచం అంతా ఉంది. ఓకే. మొత్తం ఈ రెండింటి మధ్యనే, అంటే ఎండోక్రైన్ సిస్టమ్ మనం మెడికల్ గా చెప్తాము. యోగ పరంగా అయితే ఈ షట్చక్రాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, వాటి ఉపచక్రాలు ఎలా ఉంటాయి, కాళ్ళల్లో ఎన్ని ఉంటాయి, నాభి దగ్గర ఎన్ని ఉంటాయి, అసలు వాటితోటి ఈ హ్యూమన్ మెషిన్ అనేది ఎలాగా ఉంటుంది. వీ హ్యావ్ టు లైక్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ దట్ హ్యూమన్ మెషిన్, హౌ ఇట్ ఈస్ లైక్ ఆపరేటెడ్. ఓకే. అంటే మనం అన్ని మెషిన్లు, ఇప్పుడు మన కార్ రావాలనుకోండి, ఒక డ్రైవర్ కావాలి ఇలా అనుకుంటామా, అన్ని మనకి బయట నుంచి ఆపరేట్ చేస్తాం. ఇంజన్ మంచిగా ఉండాలి కదా, ఏదైనా ఆపరేటివ్ బయట ఇంకొకళ్ళు వచ్చి ఆపరేట్ చేయాలి. బట్ హ్యూమన్ మెషిన్ ఇస్ నాట్ లైక్ దాట్. రైట్. అది ఇన్బిల్ట్ మెషిన్. సో లోపల కూర్చుని ఆపరేట్ చేస్తూ ఉంటాడు, వాడిని ఇంకొకటి చూస్తూ ఉంటాడు, వాడి బాస్. సో వాడి బాస్ దగ్గరికి మీరు డ్రైవ్ చేయాలి. ఈ ఎక్కడ డ్రైవ్ చేయట్లేదు అప్పుడు ఫిజికల్ బాడీ విల్ బి ఎఫెక్టెడ్. సో యూ షుడ్ నో హౌ దట్ హ్యూమన్ మెషిన్ విల్ బి ఆపరేటెడ్, ఎట్ వాట్ స్పీడ్ అండ్ ఎట్ వాట్ లైక్, అంటే ఎంత డెస్టినేషన్కి వెళ్తుందా లేదా అన్న చూడడానికి యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్, హ్యూమన్ బాడీ మిషన్. సో మనం తీసుకుంటున్న బ్రెత్ ఎక్కడ దాకా వెళ్తుందని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? మీ శ్వాస ఎక్కడ దాకా వెళ్తుంది? నాకు ఫీలింగ్ అయితే ఇక్కడ వరకు, బట్ ఇక్కడ దాకా వెళ్తుందని నేను డయాఫ్రమ్ బ్రెత్ అని ఉంటుందండి. దాంట్లో కూడా కపాలభాతి ఇలా రకరకాలు ఉంటాయి. సో ఆ బ్రెత్ టెక్నిక్స్ తోటి మన ప్రెషర్ కింద వరకు వెళ్తే లోపల మనకి, మీరు వినే ఉంటారు, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం, స్పైనల్ కార్డ్ ఇదే. సో దాన్ని అనుసరించి లైఫ్ ఎనర్జీ విల్ బి లైక్ సెంట్ ఇన్ టు దట్. ఓకే. ఆ రెండు కలయికతోటి ఇడనాడి పింగళ నాడి న్యూట్రల్ గా వెళ్ళినప్పుడు, సమాంతర స్థితిలో ఉన్నప్పుడు సుషుమ్న నాడి ఓపెన్ అయ్యి ఆ నాడి యాక్టివేషన్ ద్వారా అది కుండలిని శక్తి బయటకు వస్తుంది, రేజ్ అవుతుంది. ఇది మనకి యోగ సూత్రాలు చెప్తాయి. దీన్ని ఎలా ప్రాక్టీస్ లోకి తేవాలి? ఇదేం ఓవర్ నైట్ వచ్చేది కాదు. అలా అని చెప్పి ఏదో ప్రాక్టీస్ చేస్తే రాదు. దానికి ఒక గురువు, మనకి ఉండే ఏ ప్రాంతంలో పుట్టాము, ఎలాంటి జెనెటికల్ కోడ్ లో ఉన్నాం మనం, వాటిని అన్నిటిగా అనుసరించి ఉంటుందండి. అంటే వీ షుడ్ నో అబౌట్ హౌ టు రీడ్ దట్ బుక్. ఓకే. టు నో అబౌట్ దీస్ సెంటర్స్. ఈ సెంటర్స్ ఏంటంటే మనం చాప్టర్ వైజ్ అంటాం కదా, అలాగే ఇవన్నీ సెంటర్ వైజ్ అనమాట. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇంత ఎనర్జీకి ఛాన్స్ ఉంది, సో ఇలాంటి ప్రాణాయామం చేస్తే అలాంటిది ఓపెన్ అవుతుంది, ఇంత టైం పడుతుంది అని ఒక లెక్క ఉంటుంది. ఓకే. అది నెంబర్ ఆఫ్ బ్రెత్స్ దాంతో కలిసి ఉంటుంది అనమాట ఆ మ్యాచ్ తోటి. అలా కనుక ప్రయోగాత్మకంగా చేస్తే 3 years లో యూ టేక్ మై వర్డ్, విత్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, వితౌట్ ఎనీ లైక్ వేరే థాట్స్ లేకుండా మన పనులు మనం చేసుకుంటూ, మన దైనందిక జీవితంలో నిత్యం మనం ఉంటూ, ఎవరూ చేయలేని అచీవ్మెంట్ వీ కెన్ డూ. అబ్బా, 3 years. 3 years లో, అది కూడా గురు సాన్నిధ్యంలో 3 years కొంచెం నేర్చుకుని 3 years శిక్షణ పొంది మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ అబౌట్ బ్రెత్. బ్రెత్ లేకుండా యూఆర్ నాట్ దేర్. అంటే నేను అనేది ఈ గురు సాన్నిధ్యంలో మీరు చేయాల్సింది బ్రెత్ కి సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకోవడం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఎలాంటి వాతావరణంలో సాంగత్యంలో ఉన్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ కదండి దీనికి కలు తాగిన కోతి టైప్ లో ఉంటుంది. రైట్. అలాంటిది మంటల్లో దూకి కొంచెం ముళ్ళు తొక్కి ఇలాంటి చాలా హడావుడు చేసే కోతి లాంటి మనస్తత్వాన్ని అదుపులో పెట్టగలగల ఒక మెంటర్ ఉండాలి. ఆ మెంటరింగ్ లేకపోవడం వల్ల ఇన్ని టెన్షన్స్ వస్తున్నాయి. మీరు ఇందాక అన్నారే 5 ఏళ్ల నుంచే మనం ఎనర్జీ గురించి వింటున్నాము, 5 ఏళ్ల నుంచి మనం ఇవన్నీ అట్లీస్ట్ గుర్తించడానికి ఒక అవకాశం కింద మనం అగైన్ వీఆర్ లైక్ రీస్ట్రక్చరింగ్ దట్. రైట్ కదండి. సో ఒక గురువు లేదా దేవత మంత్రం, ఏదైనా పుణ్యక్షేత్రం, ఏమైనా ఒక 5 ఉంటాయండి ఇలాంటివి. అవి మనల్ని ఉద్ధరించడానికి సృష్టి మనకి ఇచ్చిన గొప్ప అద్భుతమైన వరాలు ఇవన్నీ. సమ్వన్ షుడ్ బి దేర్. ఎక్కడ ఒక టీచరో, నాకు ఇది అర్థం కావట్లేదు, సంథింగ్ షుడ్ బి దేర్ కదండి. మనకి ఇంత పంచాంగాలు ఇవన్నీ మనం చూస్తాం, ముహూర్తాలు ఇవన్నీ చూస్తాం, అమృత గడియలు చూస్తాం, కానీ బాడీ అనే దానికి ఏం పంచాంగం ఉంది, దాని పుస్తకం చూడొద్దా అండి? చూడాలి. దాంట్లో ఏముందో తెలియద్దా? మన నడవడిక ఎలా ఉంది, మన సభ్యత ఎలా ఉంది, మన సంస్కారం ఎలా ఉంది, మనం అది ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా, ఏం చేస్తున్నాము, అవుట్పుట్ ఏంటి,
వెదర్ వీఆర్ ఆన్ దట్ రోడ్ ఆర్ నాట్. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇలాంటి యోగిక్ ప్రాక్టీసెస్ విల్ బి హెల్పింగ్ యూ లాట్, నో డౌట్ ఇన్ దట్. ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి మార్పు చాలా తేలిగ్గా అనుభవించగలుగుతారు. అనుభవించిన దాన్ని ఆచరణలో పెట్టగలిగితే ఇంకా వాళ్ళ లైఫ్లో నో లుకింగ్ బ్యాక్. అలా అని కర్మ సిద్ధాంతాన్ని బియాండ్ అని కాదండి, కర్మలు ఉంటాయి, కాకపోతే మనకు తెలిసే లోపల పవర్ వస్తుంది, ఇంత శక్తి పెరుగుతుంది. అంటే మనోశక్తి, శారీరక శక్తి అంటే మనోబలం అంటాం కదా, ఇవన్నిటితోటి ప్రాబ్లం చిన్నదైపోతుంది. ఓకే, ఎంత ఏనుగంతటి దానికైనా సరే మావటి వాడి పెట్టుకుని ఇంత పుల్లకి అది ఉండేలాగా ఎంతలా ఉన్న మనసైనా సరే ఒక్కడెవడో ఒకడు ఉండాడండి. ఒక మనకు అతీతమైన శక్తితోటి మనకి అది కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవుతున్నప్పుడు సీ ద చేంజ్, ఎవ్రీథింగ్ విల్ రోల్ ఆన్. సూపర్. ఆ రోలింగ్ లో మనకంతా కూడా నేర్చుకునేదే ఉంటుంది. మాకు ఎలా చెప్పేవాళ్ళు అంటేనండి, ఓ ప్రాబ్లం వస్తే దాన్ని ప్రాబ్లం అని అనుకో ఫస్ట్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ వాస్ దేర్, యు ఆర్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ వాస్ ట్రైంగ్ టు టీచ్ యూ. నీకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది, దాన్ని నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నప్పుడు నీకు అలాంటిదే ఉంటుంది. యు రేస్ ద ఫ్రీక్వెన్సీ. అది ఏదైనా ఇష్యూ అయినా ఇబ్బంది అయినా ఆ ఫ్రీక్వెన్సీ రేస్ చేస్తే అది నో వే ఇట్ బాదర్స్. అండ్ అప్పుడు నీకు ఆ కాజ్ అర్థం అవుతుంది. ఈ కింద ఫ్రీక్వెన్సీకి హై ఫ్రీక్వెన్సీకి రేజ్ అవుతున్నప్పుడు నీకు ఆ కిందది కూడా ఏముంటుందని చూడగలిగే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద కాజ్. ఆ కాజ్ కి రూట్ కాజ్ ఎక్కడుంది అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇవన్నీ మనకు తెలవాలంటే ప్రాక్టీస్. నిత్యం ప్రతిరోజు మన బాడీని మనం తెలుసుకోవాలి, మన ఇన్నర్ సెల్ఫ్ తో మాట్లాడుకోవాలి, మన ఇన్నర్ సెల్ఫ్ చెప్పింది వినాలి, దాని పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి, దానికి అనువుగా మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, మన కోరికలకు తగ్గట్టుగా మనం ఉంటాం, విచ్ ఇస్ లైక్ నాన్సెన్స్. ఈ మూలాధార చక్రం ఈజ్ ద మెయిన్ బేస్. మూలాధారంకి గణపతి అధిపతిగా ఉంటాడు. హర్డిల్స్ ఇవన్నీ అంటే మనకి సింబాలిక్ గా గణపతి అనగానే మనకి హర్డిల్స్ తగ్గడానికని ఏ చేసినా విఘ్నేశ్వరుడు పూజ కదండి. అంత గణపతికి కూడా ఇంత గరిక పెడితే సరిపోతుంది కదండి. కదండి, అదే గరిక దర్భగా మనం గ్రహణాలప్పుడు కూడా వాడతాం కదండి. అలాంటిదే మనకి నడవడానికి కూడా ఆధారంగా ఉండి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తీసుకెళ్తుంది కదండి కింద నుంచి. ఇంత సైన్స్ ఉందండి. ఇది పక్కన పెడదాం. ఆ బ్రీత్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మిమ్మల్ని అన్ని టైట్ గా కట్టేసేస్తే, అన్ని ముళ్ళతోటి కట్టేసేస్తే హౌ యూ ఫీల్? ఇలా అయిపోతాం కదా, ఇలా కుదించిపోతాం. అలాంటిది ఇలా వదిలేస్తుంది. అంటే మనకు పట్టుకున్నదంతా అన్మాస్క్ చేసేస్తుంది, ఫస్ట్ దులిపేస్తుంది. మనకి పట్టిన పీడలు అవ్వచ్చు, ఏదన్నా సఫరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎందుకు ఇలా అయిపోతున్నామని తెలియకపోయి ఉండొచ్చు. మొత్తం అసలు ఒక పెద్ద సునామీ వచ్చి కొట్టేసినట్టుగా మొత్తం ఆ ఎనర్జీ వచ్చి మొత్తం తీసేస్తుంది. అంటే మీ జన్మ కర్మలకి ఫస్ట్ వాష్ అవుట్. ఎంత రిలీఫ్ అమ్మా అసలు. వినడానికి అలా ఉంటే ఇంకా ఇంకా ఉందండి, ఇంకా వేరే లెవెల్లో ఉంటది. మీ థాట్ కి పని చేసే అంత యోగ్యత వచ్చేస్తుంది. అంటే సంకల్ప బలంతో, సంకల్ప మాత్రం చేత సంతుష్టాయ నమః అనే అమ్మవారి నామాల్లో ఉంటుందండి. ఆ సంతోషం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. You will be surrounded by bliss. You will be surrounded by unlimited happiness. You will be surrounded by whatever you want, it will be done. చక్రవర్తులు మహారాజులను ఎవరైతే అనుకుంటారో అలాగా ప్రాణమండలిలో మనల్ని చక్రవర్తుల కింద తీసుకెళ్లేది మూలాధార చక్రం ఫస్ట్. దీన్ని అమేజింగ్. అండ్ మనకి కాళ్ళ కింద పద్మాలు వేస్తే చిన్న పిల్లలు ఎలా ఉంటుందండి, అలాంటి పాదాలకి పద్మం మీద నడిస్తే ఎలాంటి అనుభూతి వస్తుంది, మంచిగా మెత్తగా అలాగా మనకి ముందు ఒక సేద తీరుతామండి. ఇట్ బి సేఫ్ గాడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అదే కాదండి, అంత పవర్ ఉందా అమ్మా మూలాధార చక్రం? అయ్యో, నేను ఇంకా అసలు ఏం చెప్పట్లేదు. అసలు ఒక్కొక్కటి కనుక మీకు నాడి ఒక్కొక్కటి భేదన చేసుకుంటూ వెళ్తుంటే జరుగుతున్న ఫిజియలాజికల్ చేంజెస్ ఎలా ఉంటాయి, మీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎలా ఉంటాయి, అలాగే మీ హై ఫ్రీక్వెన్సీలో ఉంటున్నప్పుడు మీ స్పిరిట్ చేంజెస్ ఎలా ఉంటాయి. ఎలా అయితే మనం అన్నం తింటే పిప్పి ఇంటెస్టైన్ నుంచి ఎలా అయితే మ్యూకస్ లా వెళ్ళిపోతుంది, దాని సారం ఇన్నర్ ఇంటెస్టైన్ ఎలా తీసుకుంటుంది, దాని సారం ఎలాగైతే ప్రాణంలో కలిసి వెళ్తుంది కదండి, దాని సారం ఆత్మకి వెళ్తుంది కదండి. అలాగా ప్రతి దగ్గర ప్రతి నాడి ఓపెన్ అవుతున్నప్పుడు యూ ఫీల్ దట్.
అండ్ అసలు అద్భుతం అండి అసలు. శబ్దంతో, శబ్ద భ్రమతో కలిసింది కానీ, లేకపోతే ఒక వెలుగులా వచ్చే లైట్ ఎలా ఉంటుంది మనకి. ఒక్కొక్కసారి మనకి ఐ బ్లర్నెస్ లేకపోతే ఐ ఫ్లోటర్స్ కనిపిస్తూ ఉంటాయి అవును. కదండి. అవును. ఇలాంటివన్నీ అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ సైన్స్. మనకి ప్రతి దగ్గర యూనివర్స్ చెయ్యని ప్రయత్నం ఉండదండి మనం మంచిగా ఉండాలని. మ్మ్. మనం దాన్ని మనకి ఏవో ఒక హింట్లు ఇస్తూనే ఉంటుంది. సిగ్నల్స్, సిగ్నల్స్, హింట్స్, మనం దాన్ని మెసేజెస్, లేదా ఒక వర్డ్, లేకపోతే సడన్ గా ఒకటి ఏదైనా ప్లెజెంట్ గా అనిపించడం కానీ, ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ యూ కాంట్ ఇమాజిన్. అన్ని ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ లో మనకి సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు అన్ని ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. దట్స్ ద సిగ్నలింగ్, రైట్? కానీ మనం ఏం చేస్తాం, పక్క పడేస్తాం. ఎందుకంటే మనం హెవియర్గా ఉంటున్న దీని మీద ఇంకా హెవీగా పెట్టేస్తాం తప్ప దాన్ని లైట్ చేసే ప్రయత్నం చేయం. ఓవరాల్గా చెప్పాలి అంటే సింపుల్ లైన్లో మీరు ఎంత లైటర్ వేల మైండ్తో ఉంటారో అంత బెస్ట్గా ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీంట్లోనే మంత్రం, తంత్ర, యంత్రం మొత్తం అన్ని విడీకృతమై ఉంటాయి. తంత్ర భేదనతోటి, తంత్రాన్ని ఉపయోగిస్తూ ఈ చక్రాలన్నీ ఎలా భేదన చేస్తారు, ఎలాంటి ఉంటుంది అనే ఒకది నేను నేర్చుకున్న మేర వరకు నేను మీకు చెప్పగలుగుతాను. అంతే అంతే. ఓకే. అండ్ ఎందుకంటే నేను నేర్చుకునేది చాలా తక్కువ అండి. దాంతో డైమెన్షన్స్ ఎలా చూడొచ్చు, ఎలాగా వెళ్ళొచ్చు, ఒక మనిషిని పుస్తకంలో ఎలా చదవాలి, ఒక మనోగతాన్ని, మనోఫలకం మీద ఉన్న దాన్ని, ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతం అనే దాని మీద మనం బియాండ్ వెళ్ళట్లా, బట్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు లెర్న్ విత్ ద హ్యూమన్ బాడీ అబౌట్ దట్. దానికి సాధనా మార్గంలో మన పవర్ ఏంటి. ఇప్పుడు మనం పెయిన్ అని మాట్లాడుకున్నాం, అదే పెయిన్, బట్ అదే పవర్, ఎనర్జీ. యూ టాక్ అబౌట్ దట్. What can be done through the human body, with the human body, for the betterment of you and your environment. Wonderful, amma. And this is a subject where anyone will be andi. అంటే ఇది వీళ్ళకే లిమిట్ అన్నది కాదు. అదే, దీని గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత మేలు మనకే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అన్నట్టు కర్మ సిద్ధాంతాన్ని ఎవరు దాటలేరు, కానీ ఒక సమస్యని మనం ఎదుర్కోగలిగే ఆ ఎనర్జీ అయితే మనకు ఎనర్జీ, దారి, అండ్ మనకి అది చాలా తేలిగ్గా వెళ్ళిపోయే ఒక సాంగత్యంలో కూడిన ఒక బలాన్ని ఇవ్వగలుగుతుందండి. ఎందుకంటే మనకి ఇంకా సిస్టమ్స్ ఉన్నాయండి. సిద్ధశాస్త్రం ఎందుకు హైలైట్ చేస్తారంటే, మనకి ఇప్పుడు రేకి అంటారు, ప్రాణిక్ హీలింగ్ అంటారు, ఇవన్నీ కూడా మైండ్ లెవెల్ వరకు ఉండేది. బట్ సిద్ధశాస్త్రాన్ని ఎలా చూసారంటే, ఇది స్పిరిచువల్ అవేకనింగ్. అంటే తంత్రపూర్వకంగా అతీతమైన ఇంద్రియాలని, ఇదే ఇంద్రియాలని అతీతంగా కానీ ట్రైన్ చేయగలిగితే అవి ఏమేమి చేస్తాయని చెప్పేది సిద్ధశాస్త్రం. సో మనకి ఈ ప్రాణిక్ హీలింగ్లో, ఈ రేకిలో ఏంటంటే మనకి ఉన్నదాన్ని ఆ ఇష్యూ బేస్డ్ తోటి ఉపశమనం క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ బియాండ్, వేర్ మైండ్ అండ్ బాడీ విల్ బీ ఇన్ సింక్. దేర్ కమ్స్ స్పిరిట్, దాని మీద వచ్చి కూర్చుని అది ప్లే చేస్తుందండి లైఫ్ని. మీకు తెలియదు ఉండదు. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, నాకు ఎంతవరకు ఉంటుందంటే, ఇప్పుడు కన్సల్టేషన్స్ చూస్తూ ఉంటానండి. వాళ్ళు ఏదైనా ఇబ్బందితో వస్తారు, ప్రాబ్లమ్స్ తోటి, పాపం తిరిగి వస్తారు. సరే ఈవిడేం చెప్తుంది అని వస్తారు. కరెక్ట్. వాళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ ప్రాబ్లం తోటి, కానీ వాళ్ళకి తెలియదు ఒకటి ఉంటుందని వాళ్ళకి తెలియదు. ఏంటంటే వాళ్ళ డిఎన్ఏ ఏం చెప్తోంది అనేది దే డోంట్ నో. వాళ్ళకి తెలియదు. కరెక్ట్. డాక్టర్లు కూడా అది చెప్పరు కదమ్మా. అది తెలియదు కదండి, ఎందుకంటే కళ్ళకి తెలియదు కదా. మనం సైన్స్ అడ్వాన్స్డ్ అనుకుంటున్నాం, కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉందండి. అండ్ ఎవ్రీ ఉపనిషత్ విల్ బి లైక్ సైంటిఫికల్లీ ప్రూవెన్ విత్ ఇన్ నో టైం. ఉపనిషత్తుల సారం అంతా సైంటిఫికల్లీ ప్రూవెన్. వీఆర్ లైక్, అందుకే కదండి చక్రసిద్ధిలో మనం ఇవన్నీ కూడా ఇన్ ప్రాక్టికల్ విల్ టేక్. ముందు తర్వాత రిపోర్ట్లు వాళ్ళది ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం ఎలా అంటే, ఇట్ ఈస్ ఏ సైన్స్, ప్యూర్లీ సైంటిఫిక్ అప్రోచ్, where it is a functional therapy and actual it is a scientific approach where the on the body will do that conscious ga. అయితే అమ్మా, ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైతే ఒక సమస్యతో వచ్చారు, అంటే ఎస్పెషల్లీ మీ దగ్గరికి వచ్చేది అందరు ఫిజికల్ సమస్యలతోనే వస్తారు కదా. ఫిజికల్ అంటే ఈ నొప్పి, ఏదో పెయిన్ తో వస్తారు, పెయిన్. ఆ పెయిన్ తో వచ్చిన వాళ్ళకి ఎంత పర్సంటేజ్ మందికి ఎనర్జీ బ్లాక్స్ వల్ల పెయిన్స్ ఉంటాయమ్మా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు? ఫిజికల్ గా ఉండే వాళ్ళకి ఈ పాటిగా ఫిజికల్ పెయిన్స్ అనుకోండి, వాళ్ళు వెళ్తున్న దానికి ఎప్పుడో తగ్గిపోయి ఉండాలిగా, మెడికేషన్ తగ్గిపోయి ఉండాలిగా. సో 99% తగ్గట్లేదు అనుకుని వచ్చిన వాళ్ళవే ఉంటారు. దాంట్లో కూడా వీళ్ళు ఫిల్టర్ ఇట్ అవుట్. కొంతమంది క్యాజువల్ గా భయపడుతూ ఉంటారు. అంటే ఏ మంది వేసుకుని నాకు తగ్గుదన్న భయంలో వాళ్ళు బతికేస్తూ ఉంటారు. సో అందరికీ చేయమండి ట్రీట్మెంట్. దానికి ఆ యోగ్యత ఉండాలి, అంటే ఆ టైం వాళ్ళకి కనెక్ట్ అయి ఉండాలి. అది చూడగానే అర్థం అవుతుంది. వాళ్ళకి మాత్రమే వీల్ టేకప్. రైట్.
అండ్ ఉంటున్నప్పుడే వాళ్ళ బుక్ ఏది చెప్తుందో దట్ విల్ ఫాలో. వెళ్తున్నప్పుడు వాళ్ళ కార్మిక్ లైన్ లో వాళ్ళ డిఎన్ఏ హెల్పింగ్ ఎంత ఉంది అన్నది కూడా ఇట్ మ్యాటర్స్. చాలా మందికి ఇది అర్థం కాదండి. నాకు నొప్పి వచ్చింది, నాకు ఇలాగే థెరపీ ఈజ్ లైక్ సంథింగ్ వీఆర్ డూయింగ్, రైట్. బట్ ఇట్ ఈస్ బియాండ్ దట్. దానికి మనకి ఎంత డాక్టర్స్ ఉన్నా వీళ్ళున్న మానిటర్ చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఆగిన దగ్గర దెర్ బి ఎ క్వశ్చన్ ఫర్ ద బాడీ, వై ఇట్ హ్యాపెండ్ అన్న కాజ్ వెతుకుతాం. ఆ కాజ్ నుంచి ఆన్సర్ వచ్చింది అనుకోండి, మెంటల్లీ వాళ్ళు దే ఆర్ ఫ్రీ. వన్స్ దే ఆర్ ఫ్రీ, బాడీ విల్ బి హీల్డ్ బై ఇట్ సెల్ఫ్. ప్రతి వాళ్ళకి ఆ హీలింగ్ ఉంటుందండి. కానీ ఎలా చేస్తారమ్మా మీరు? బికాస్ ఐ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ వన్స్. మీరు అంటే ఇప్పుడు ఫిజికల్ పెయిన్ ఉంటే దానికి రకరకాల అంటే సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ స్కాన్లు ఉన్నాయి, సిటీ స్కాన్లు ఉన్నాయి, ఎంఆర్ఐలు ఉన్నాయి, ఇంకా డీప్ అనాలిసిస్ ఉన్నాయి, రకరకాల ఉన్నాయి. మీరు ఈ ఫిజికల్ ప్రాబ్లమ్కి దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇన్సైడ్ విచ్ యువర్ బాడీ ఈస్ టెల్లింగ్ అండ్ యు ఆర్ నాట్ లిసనింగ్ అని చెప్పేసి మీరు జస్ట్ విత్ యువర్ హ్యాండ్స్ యూ ఫైండ్ టచ్ అవుట్. కూడా అక్కర్లేదండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ట్రైనింగ్ మైండ్ తో లింక్ అప్ అయిన 5 సెన్స్ ఆర్గాన్స్ అని ఎలా అయితే మనం అనుకున్నాం పెయిన్ కి, అదే సెన్స్ ఆర్గాన్స్ ట్రైన్ అయితే ఇలాంటివి కనిపిస్తాయి. లేదండి, టచ్ కి ఎలాంటి టచ్ అయితే ఉంటుందని తెలిసిపోతుందండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. దానికి ముద్రలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, లాక్ ఉంటుంది. లాక్ ఎలా లాక్స్ చేస్తే బాడీ యాక్టివేట్ అవుతుంది, ఏ ఎనర్జీ, ఎలాంటి ప్రాణాయామం దాంతో దీన్ని చెయ్యొచ్చు. మనకి అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ అక్షరాల ప్రూవెన్ విత్ ద హ్యూమన్ బాడీ. జస్ట్ యూ ప్రాక్టీస్ దట్. డబల్ ఇన్హేల్స్ ఉంటాయి, అలాగే ఒక ఇన్హేల్ 2 ఎక్సేల్స్ లా ఉంటాయి. ఇవన్నీ లిటరల్లీ మనకుండే బ్రెయిన్ లో ఫోల్డ్ అయిపోయిన దాన్ని ఓపెన్ చేస్తుందండి. అంటే ఒక మొగ్గగా ఉండే ఒక పీనియల్ గ్లాండ్, ఒక చిన్న దాన్ని ఇట్ విల్ బి ఓపెనింగ్ ఇట్స్ పెటల్స్ త్రూ ద చక్రాస్. అదే ట్రైనింగ్. అండ్ మీరు తీసుకున్న ఈ శిక్షణ ఏదైతే యు ఆర్ ద 36th జనరేషన్, దట్స్ వాట్ యు టోల్డ్ మీ ఇన్ చక్రసిద్ధ. మీరు తీసుకున్న ఈ శిక్షణ ఇప్పుడు ఒక వ్యక్తి మీద మీరు అది మీ జస్ట్ మీ ఫింగర్స్ తోని మీరు యూ విల్ జస్ట్ ప్లేస్ ఇన్ వన్ పొజిషన్ అండ్ యూ విల్ టెల్ ఇక్కడ ఎనర్జీ బ్లాక్ అయింది అంటారు. అవునండి. ఐ డోంట్ నో అమ్మా, ఐఎమ్ లైక్ సమ్ టైమ్స్ అమ్యూజ్డ్. అంటే ఆ ఎనర్జీ బ్లాక్ ఉండడం చెప్పడం కాదండి, తీస్తారు కూడా. ఎనర్జీ బ్లాక్ సంఘటన ఏంటి, వాళ్ళ పేర్లేంటి, అవును, దేని వల్ల అలా జరిగింది, ఎన్నో ఏళ్ల క్రితం వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి జరుగుతున్న ఒక సంఘటన వల్ల. మరి అదే కదండి సిద్ధ ఇస్ లైక్ సమ్ మిస్టిక్ సైన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ అవైలబుల్. ఇట్ ఈస్ అ మిస్టిక్ థింగ్. యూ హ్యావ్ టు లైక్ దానికి ఆ యోగ్యత ఉండాలి. అండ్ అది ఎలా ఉంటుందంటే ఆ సంఘటనలో ఎవరు జరిగారో ఇవన్నీ వేల్స్ లాగా ఫామ్ అయిపోతాయి కదండి. బట్ ఇప్పుడు ఫిజికల్ బాడీ అవస్థ పడుతుంది అన్నప్పుడు ఆ కాజ్ తీయకుండా ఇప్పుడు మనం దీనిపైన ఒక క్రీమ్ ఏదో పూసేస్తే పోతుందా? పోదు. దానికో రిజల్ట్, దానికో దారి చూపించాలి కదా. ఆ దారి చూపించేది కూడా మన యాన్సెస్టర్ దే విల్ బి ప్రొవైడింగ్ అస్. అక్కడేమి నాకు బాడీ ఎలా చదవాలో తెలిస్తే చాలు, అంతే. పుస్తకం చదవడం తెలిస్తే చాలండి. ఏ పుస్తకమైనా ఒకటే, నాకు భాష తెలియాలి దానికి. అంటే శరీర భాష ఒకటి మనకు అర్థం అవ్వాలి, సిగ్నల్స్ అర్థం అవ్వాలి, అండ్ హౌ దే కేమ్ అప్ అర్థం అవ్వాలి. వాళ్ళని చూడగానే హౌ యు ఆర్ లైక్ యు సైలెంట్ యువర్ సెల్ఫ్, జస్ట్ యు లిసన్ టు దట్. ఆ సైలెన్సింగ్ అన్నది తెలియాలి. అండ్ టచ్ చేస్తున్నప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ దాంట్లో వెళ్ళాలి. అంతే కదండి. మనకి మీకు ఇది వినే ఉంటారు, నీళ్ళకి ఆ మెమరీ ఎక్కువ ఉంటుంది. తపస్సు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు శాపం ఇలా నీళ్ళు జల అంటారు కదా. సో ఆ జలానికి ఉండే ఇంపార్టెన్స్, అలానే మన జలతత్వంతో ఇవిడున్నాం మనం 75%. హౌ యూ షుడ్ బి, యూ షుడ్ బి లైక్ విత్ ద మెమరీస్, రైట్? డీకోడ్ ద మెమరీ. కానీ అమ్మ, మీరంటే శిక్షణతో, మీకున్న యోగ్యంతో మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు కదమ్మా. ఎవరికి వాళ్ళు ఇంత స్పిరిచువల్గా ఇవాల్వ్ అవ్వాలి అంటే ఎంత సాధన చేయాలి? అంటే మీ అంత శిక్షణ లేకపోయినా అంత సాధన చెయ్యాలి. ఆ సాధన చేయటానికి వాళ్ళలో ఆ మోటివేషన్ ఉండాలి, మొమెంటం ఎనర్జీ ఉండాలి, మొమెంటం క్రియేట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఆ యాక్సలరేషన్ పట్టుకోవాలి అంటే. కానీ అందరికీ చేజింగ్ లో అది మర్చిపోతున్నారండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దీంట్లో వచ్చేది ఫస్ట్ మీకు మానసిక ధైర్యం అండి. యూఆర్ సూపర్ కాన్ఫిడెంట్ బికాస్ యు నో ఇఫ్ ఎనీథింగ్ వాజ్ అబౌట్ టు కమ్, యు నో హౌ టు అడ్రస్ ఇట్. కన్ఫ్యూజన్ ఉండదు, ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, చేయగలన నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, ధైర్యంతో పాటు నమ్మకం,
నమ్మకంతో పాటు స్వేచ్ఛ. ఈ 3 ఎక్కడైతే ఉంటాయో ఫిజికల్ బాడీకి ఏం కావాలి? లిటిల్ ఫ్రీనెస్ విత్ ద మైండ్, రైట్? అలా ఉన్న తర్వాత దానికి కావాల్సిన ఒక ధైర్యం కావాలి, విచ్ యువర్ మైండ్ విల్ బి ప్రొవైడింగ్. అండ్ మీ గమ్యం ఏంటో తెలియాలి. దట్ ఈస్ లైక్ యువర్ స్పిరిట్ విల్ బి నోయింగ్ దట్ ఏది కావాలి ఏది వద్దు అన్నది. ఇది ఉన్న 3 బాడీస్ అల్టిమేట్ ఎగ్జిక్యూషన్ బాడీస్లో ఉండి ఈ పవర్ హౌస్ని రన్ చేస్తే అల్టిమేట్ బెనిఫిట్స్ వస్తాయని తెలియాలి ముందు. మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫిజికల్ లెవెల్లో చూసి దీంట్లోనే లిమిట్ అయిపోతున్నాం. దెన్ యువర్ మైండ్ వాస్ లైక్ ఓవర్లోడింగ్ ఆన్ ద ఫిజికల్ బాడీ. యూ షుడ్ ఆల్సో డూ దాట్. ఇప్పుడు ఆ ఫేజ్లో ఉన్నాం. ఆ తర్వాత యువర్ స్పిరిట్ విల్ కమ్, దెన్ విల్ బి సెట్ ఫ్రీ. కానీ మనం ఇక్కడ కింద ఉండి నాకు నొప్పి ఉంది, పెయిన్ ఉంది అంటే ఎలా అవుతుందండి? ఆ పెయిన్ పోదు కదా. మన పంచకోశాల్లో ఉండే సారాన్ని తీసుకెళ్ళి మన ఉద్ధరించేలాగా వెళ్ళాలి అంటే హౌ స్ట్రాంగ్ యూ షుడ్ బి. అండ్ ఇట్స్ నాట్, మన అందరం కూడా అదృష్టవంతులం అండి. కాకపోతే అదృష్టం అంతలోని మనం నమ్మట్లే, అంతే తేడా. సూపర్. సో అమ్మ, ఈ కమింగ్ ఎపిసోడ్స్లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈ చక్రాలు ఏంటి, అసలు ఈ చక్రాకు ఉన్న విశిష్టత ఏంటి, అండ్ చక్రాల బ్లాక్స్ ఎట్లా జరుగుతాయి, అవి ఎట్లా రిలీజ్ చేస్తారు. దానికన్నా ముందు విల్ టాక్ అబౌట్ లైక్ హౌ హ్యూమన్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్. ఎగ్జాక్ట్లీ అదే, రైట్. సో బాడీలో ఆ చక్రాలు ఏంటి, ఒక్కొక్క చక్రకు ఉన్న విశిష్టత ఏంటి, ఎగ్జాక్ట్లీ అవి లైఫ్ ఫోర్స్ ఏంటి, లైఫ్ ఫోర్స్ ఏంటి, ప్రాణాయామం ఏం చేస్తుంది, అసలు దీని గురించి ఎక్కడ ప్రస్తావించబడింది, దీని లిమిటేషన్ ఏంటి, ఎవరెవరు ఏమేం చేసి ఉంటారు, వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయలేకపోతున్నాం. దిస్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు లైక్ డెలివర్ దట్. వి విల్ టాక్ ఆఫ్టర్ దట్. We'll talk about the energy sessions, amma, that you do, which is so amazing. And నాకేమనిపిస్తుంది అంటే జనాలకు తెలవాలి ఇది. ఎందుకు అంటే అమ్మా, ఇది మన సైన్స్, మన శాస్త్రం, మన సంప్రదాయం. అండ్ ఏళ్ల తరబడి ఈరోజు భారతదేశం ఇంత పుణ్యభూమి అని అంటున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా మన దిక్కు అందరు చూస్తున్నారంటే ఇట్ ఈస్ ఆల్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ సిన్స్ ఏజెస్. దాన్ని తీసుకెళ్లి సైంటిఫిక్ ప్రూవింగ్ లో వి ఆర్ డూయింగ్ ఇట్. సో అట్లా మీరు ఏదైతే నిక్షిప్తంగా ఉన్న ఒక సబ్జెక్ట్ ఉందో దాన్ని మీరు ఎట్లయితే రీసెర్చ్ లోకి తీసుకొస్తున్నారో, ఆ రీసెర్చ్ ద్వారా మీరేం తెలుసుకున్నారు వాటిని మనం తెలుసుకుందాం. సో అదే కాదండి, మనకి చాలా హర్డిల్స్ ఉంటాయి కొత్తలో. ఎందుకంటే మన రీసెర్చ్ ప్రోగ్రామ్, సో ఏదైనా పబ్లిషింగ్ వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు సాటిస్ఫై ఆల్ ద ప్యానెల్స్. కరెక్ట్. ఆ తర్వాత వాళ్ళు ఎలా వచ్చారంటే, ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ బాంబు వస్తుంది, దేని మీద చేస్తున్నారు, ఇలా వాళ్ళు అడగడం మొదలు పెట్టారండి. ఎందుకంటే మందు మాకు లేకుండా శరీర రుగ్మతలు కానీ మానసిక రుగ్మతలు కానీ మనసు ద్వారా శరీరం అధ్యయనం చేయడం ద్వారా తగ్గుతాయి అనేది ప్రపంచానికి చెప్పాలి అనే ఒక సంకల్పం. మీరు నేర్చుకున్నవే కాకుండా ఆ ప్రాసెస్ లో మీరు రీసెర్చ్ చేసిన ద్వారా వచ్చిన ఒక స్టడీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనర్. చాలా మందికి అది ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ అ బెటర్ వే. వీ షుడ్ నాట్ డినై ఎనీ సిస్టమ్ అండి ఇక్కడ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నువ్వు వేస్తున్నప్పుడు నీ హ్యూమన్ సిస్టమ్ అబ్జార్ప్షన్ లో ఉందా లేదా తెలియాలి కదా. వెరీ ట్రూ. అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ సర్చింగ్ ఆర్ బ్లేమింగ్ అవుట్ సైడ్, యూ సర్చ్ ఇన్సైడ్, యూ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. మనకి అగస్త్య రసాయన విద్య కూడానండి అన్ని రకాల, అంటే ఎలాంటి రసాయనాలతోటి కలిపితే బాడీ మినరల్స్ కి ధాతువులకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అన్నది అగస్త్య రసాయన విద్యకు మించి ఇంకోటి లేదు. బసవరాజ్యం ఇంకోటి, అదొక ఎపిక్ బై ఇట్ సెల్ఫ్. ఇలాంటివన్నీ ఉన్నాయి, మనకేమీ కొరత లేదండి. మందు కావాలంటే కొరత లేదు, ఏది లేదన్నది కొరత లేదు. కొరతల్లా నాలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేకపోవడమే కొరత. కరెక్ట్. సో యూ షుడ్ అడ్రస్ దట్. అడ్రస్ ని స్ట్రాంగ్ థింగ్. నాకేం భయం లేదు, నేను నేర్చుకోగలను, లేదా నేను ఇది అడ్రస్ చేయాలి అని గట్టిగా కూర్చోండి. ఎందుకుంటుందని అసలు బాడీలో కాదు కదా, మైండ్ లో కూడా తీసేయాలి. మేమేమంటాం అంటే కూకటి వేళతో పీకేయడం అంటాం. యూ అడ్రస్ ఇన్ దట్ వే వాట్ ఇట్ సేస్, విల్ సీ. సో మీరు అడ్రస్ చేసిన ఎన్నో జటిలమైన, అంటే పరిష్కరణకి కూడా వీలు కాని ఎన్నో సమస్యలన్నీ మీరు సాల్వ్ చేశారు. సో ఆ ప్రాసెస్లో మీరు తెలుసుకున్నది, అంటే మీ అండర్స్టాండింగ్కి మీ రీసెర్చ్ నుంచి బయటపడ్డ ఒక అమూల్యమైన జ్ఞాన భాండారం ఏదైతే ఉందో. ఇప్పుడు ఇంకా అందరూ ఒప్పుకోవడం లేదు కానీ ఆయుర్వేదంలో భూత విద్య అని ఉందండి. భూత విద్య వాజ్ లైక్ హిందూ బెనారస్ యూనివర్సిటీ వాజ్ లైక్ కోర్స్ చేసింది. ఓకే. ఆఫర్ చేస్తుంది ఓన్లీ ఫర్ ద డాక్టర్స్. ఇది వాళ్ళకు కూడా చేయలేనివి, అంటే ఒక కనిపించే దాన్ని చేస్తున్నాం కదా, కనిపించంది ఎలా అడ్రస్ చేస్తాము
ఆ కనిపించని లోపల బాడీ థాట్ అవ్వచ్చు, లేదా కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అవ్వచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ అవర్ యాన్సిస్టర్స్, హౌ యూ షుడ్ గెట్ కనెక్టెడ్ టు దెమ్ విత్ దిస్ ప్రాసెస్ అనేది భూత విద్య అని బెనారస్ యూనివర్సిటీ వాజ్ లైక్ ఆఫరింగ్ ద కోర్స్ ఆల్సో. ఆ కోర్సు కన్నా కూడా ఈ సిద్ధశాస్త్రం ఇస్ అల్టిమేట్. వాళ్ళతో డైరెక్ట్ ఇప్పుడు ఎలాగ ఫిజికల్ గా మాట్లాడతామో అలాగా దే విల్ బి టాకింగ్ టు అస్. ఇంకా అంతకు మించి చూసేవాళ్ళు వినేవాళ్ళు ఇదేంటి ఇలా కూడా ఉంటాయా అనుకుంటారేమో, కానీ ఉంటాయి, ఉన్నాయి. మనం నమ్మనంత మాత్రం అది శాస్త్రం అబద్ధం కాదు కదండి. ఎక్స్పీరియన్స్ ఇట్, దెన్ యూ టాక్. అంటే అక్కడ ఏవో జరుగుతున్నాయట మిరాకిల్స్ లాగా అయిపోతాం. మిరాకిల్స్ లాగా ఉండకూడదమ్మా. ఇట్ ఇస్ సైన్స్. సైన్స్. సో ఇట్స్ నాట్ అ మిరకల్, ఇట్ ఇస్ అ సైన్స్. ఇట్స్ అ ప్రూవెన్ సైన్స్ ఇన్ a functional therapy side where your mind and body will be in sync. So going forward, Amma, we'll talk about chakras. Lovely. Talk about human body chakras, about energies, blocks, energy releasing, energy sessions. Exactly. And the most important, suffering. మనందరం ఎందుకంత సఫర్ అవుతున్నాం? భయం. ఈజ్ ద భయంతో బతుకుతున్నాం. కరెక్ట్. సో ఈ భయాన్ని, ఈ సఫరింగ్ ని, ఈ గ్రాటిట్యూడ్, మేనిఫెస్టేషన్, ఇవన్నిటి గురించి చక్రసిద్ధలో ఎప్పుడో చెప్పుంది. వాటి గురించి మనం మాట్లాడదాం. సో ఐ వాంట్ టు టాక్ many topics going forward. Super. We will do a super series, Amma. ఎంత నేను నేర్చుకున్నది అంతా చెప్పే ప్రయత్నం చేస్తాను. Thank you, Amma.